Hi friends, welcome to Maths with Money channel. So today we will discuss APPSC FBO mains exam which was conducted in 2019. సో ఆ మెయిన్స్ ఎగ్జామ్లోని మ్యాథ్స్ పేపర్ బేసిక్గా మనకి జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ అని ఉంటుంది ఎఫ్బిఓ మెయిన్స్లో. సో ఎఫ్బిఓ మెయిన్స్ అనేది మనకి 3 పేపర్స్ ఉంటుంది. యాజ్ యూజువల్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అండ్ క్వాలిఫైయింగ్ పేపర్ ఒకటి ఉంటుంది, ఇంగ్లీష్ తెలుగు ఎస్ఏ ఒకటి, తర్వాత జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ అనమాట. ఓకే, సో ఈ పేపర్లోని జనరల్ సైన్స్ నుంచి 50 క్వశ్చన్స్ వస్తాయి, మ్యాథమెటిక్స్ నుంచి 50 క్వశ్చన్స్ వస్తాయి, టోటల్ 100 క్వశ్చన్స్. ఓకే, సో 100 క్వశ్చన్స్కి 100 minutes టైం ఉంటుంది. సో ఇప్పుడు చాలామంది ఈ ఎగ్జామ్స్ ఏవైతే ప్రిపేర్ అవుతారో మనకి ఇప్పుడు ఏసీఎఫ్ అవ్వచ్చు, లేకపోతే ఎఫ్ఆర్ఓ, ఓకే, ఎఫ్ఎస్ఓ, ఎఫ్బిఓ, ఏబిఓ. సో ఇవన్నీ ఏంటి, ఏసీఎఫ్ అనేది హయ్యర్ క్యాడర్, అలా లోవర్ క్యాడర్స్ ఈ ఎఫ్బిఓ కిందకి ఇలా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా చూసుకుంటే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఇది చాలా కింద లెవెల్ కదా, ఎఫ్బిఓ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయేమో అని అనుకుంటాం. కానీ కంపారిటివ్లీ ఏసీఎఫ్ కన్నా కొంచెం ఎఫ్బిఓ క్వశ్చన్స్ కొన్ని టఫ్ వస్తాయి. టఫ్ అంటే టఫ్ ఏం కాదు, అది కొంచెం అంటే ఆ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అంత ఈజీ ఏం కాదు. ఓకే, మీకు గనక కాన్సెప్ట్ తెలియకుండా ఉంటే మీరు కొన్ని ప్రాబ్లమ్స్ చేయలేరు అన్నమాట. ఓకే, అలాంటివి కూడా ఉంటాయి. సో కాబట్టి ఈ ఎఫ్బిఓ ఏదైతే 2019 నోటిఫికేషన్లు ఇచ్చిన 50 క్వశ్చన్స్ కూడా చాలా చాలా మంచి క్వశ్చన్స్. సో డెఫినెట్గా మీరు అవి ఈ ఎక్స్ప్లెనేషన్ మొత్తం విన్నాక మీకే అర్థమవుతుంది ఎంత మంచి క్వశ్చన్స్ ఇచ్చాడు. సో కాబట్టి అప్కమింగ్ ఎగ్జామ్ ఏదైతే ఫిబ్రవరిలో ఇప్పుడు మనకి వెబ్ నోట్ వదిలాడో ఎఫ్బిఓ 2024-5 నోటిఫికేషన్ది, సో డెఫినెట్గా ఆ ఫిబ్రవరిలో ఇచ్చే ఎగ్జామ్ కూడా సేమ్ లెవెల్ ఆఫ్ ప్యాటర్న్లో. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో విత్ ద ఫస్ట్ క్వశ్చన్. See the first one. Two squares have sides p centimeter and p plus 5 centimeters. The sum of their areas is 625 centimeters square. Their sides are. So square యొక్క ఏరియా ఏంటమ్మా, p a square అంటేనా. సో p square and p plus 5 whole square, ఈ రెండు కలిపితే ఎంత అంట, 625 అంట. 625 అంటే ఏంటి, 25 స్క్వేర్ అంతేనా. ఓకే, సో ఇప్పుడు మీకు ఇక్కడ ఎలా ఉంది చూడండి, సమ్ ఆఫ్ 2 స్క్వేర్స్ ఉన్నాయి. ఓకే, వీటి మధ్యన ఇప్పుడు పీకి p ప్లస్ 5కి డిఫరెన్స్ ఎంత, 5. సో ఆప్షన్లో ఖచ్చితంగా రెండింటి మధ్యన డిఫరెన్స్ 5 ఉండాలి. ఓకే, ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ యూనిట్ డిజిట్ ఏమొచ్చింది, 625లో 5. సో ఇప్పుడు ఈ రెండిట్లో కూడా యూనిట్ డిజిట్ ఎంత ఉంటే ఇక్కడ 5 వస్తుంది. ఇప్పుడు సపోజ్ 0 వేసారు అనుకోండి, 0 స్క్వేర్ అంటే 0, 5 స్క్వేర్ అంటే 5, 0 ప్లస్ 5 ఎంత, 5 అవుతుంది. ఇక్కడ చూడండి 4, 9 అంటే ఇది 3 అవుతుంది, ఇది కాదు, ఇది 5, ఇది 0, సో ఇది 5, ఇది 0, ఇది 5, ఇది 5 అంటే ఈ ఆప్షన్ తీసేవచ్చు, అది ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు మనకి ఆల్రెడీ ఇది 25 స్క్వేర్ అయిపోయింది, ఏది రైట్ హ్యాండ్ సైడ్. అప్పుడు ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో 25 ఆల్రెడీ ఒక వాల్యూ ఉంటే అవుతుందా. సో కాబట్టి ఆప్షన్ డి కూడా ఎలిమినేట్ చేసేవచ్చు. సో ఈ రెండిట్లోనే ఏదో ఒకటి అవుతుంది. సో సపోజ్ పి 10 అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 10 స్క్వేర్ ప్లస్ 15 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25 స్క్వేర్, అవునా కాదు, అంతేనా. 100 ప్లస్ 225 కాదు. నెక్స్ట్ 15 స్క్వేర్ ప్లస్ 20 స్క్వేర్, 15 స్క్వేర్ ప్లస్ 20 స్క్వేర్ అవుతుందా, 25 స్క్వేర్, ఎస్ అవుతుంది. ఎందుకు, 15 స్క్వేర్ 225, 20 స్క్వేర్ 400, సో కలిపితే 625 సరిపోయింది. కాబట్టి త్రూ ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అలా చేసుకోవడం బెటర్. లేదు అంటే ఇక్కడ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని సాల్వ్ చేసైనా చేయొచ్చు. ఓకే, క్లియర్ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఆన్ సాల్వింగ్ ద ఈక్వేషన్ లాగ్ t to the base 3 and to the base 2 to the base 3 is equal to 1. The value of t is. సో మీకు అందరికీ మనకి లాగరిథమ్స్ కనుక మనం వీడియోస్ చూస్తుంటే మీకు ఆల్రెడీ తెలుస్తుంది, log a to the base m is n for suppose. Then I can tell, ఏం చెప్పొచ్చు నేను, a ఈక్వల్ టు m పవర్ n అని చెప్పొచ్చా, a ఈక్వల్ టు m పవర్ n, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్, ఇలా కూడా చెప్పొచ్చు. అదే నేను ఇప్పుడు లాగ్ అప్లై చేశాను అనుకోండి, అంతేనా, ఈ m ఇక్కడికి వచ్చేసింది, m పవర్ n అవుతుంది. లేదు అంటే ఇక్కడ లాగ్ అప్లై చేసినా కూడా మీకు అంతే వస్తుంది. ఇక్కడ లాగ్ a ఈజ్ ఈక్వల్ టు n లాగ్ m, అంతేనా, n లాగ్ m. సో ఏదైనా ఒకటే కదా. సో కాబట్టి ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ని అబ్జర్వ్ చేయండి, లాగ్ 2 లాగ్ t టు ది బేస్ 3 ఈజ్ ఈక్వల్ టు 1.
సో ఫస్ట్ ఈ బయట లాగ్ని అప్లై చేద్దాం. ఓకే, ఇప్పుడు నేను అప్లై చేశాను అనుకోండి, ఇదంతటిని ఏ అనుకోండి. ఓకే, ఇదంతటిని ఏ అనుకోండి. ఇప్పుడు ఈ ఏ వాల్యూ ఏమవుతుంది చెప్పండి, ఈ 3 ఇటు వచ్చేస్తే 3^1 అంతేనా. నెక్స్ట్ ఇప్పుడు లాగ్ t to the base 3 base 2. ఇప్పుడు దీన్నంతటిని ఏ అనుకోండి. ఓకే, ఇప్పుడు ఈ లాగ్ t to the base 3 అవుతుంది, ఈ 2 ఇటు వచ్చేస్తే 3^1 అంటే 3, ఈ t ఇటు వచ్చేస్తే 2³ అంతేనా. సో కాబట్టి లాగ్ t to the base 3 అవుతుంది, 2³ అంటే 8. ఇప్పుడు నెక్స్ట్ ఫైనల్గా మనకు కావాల్సింది t. సో t ఏమవుతుంది 3^8. 3^8 అంటే ఎంతమ్మా 6561. సో అందుకనే రేపు ఎగ్జామ్లో ఇది మీకు ఇది ఒక్కొక్క స్టెప్ వేసాం కదా. సో డైరెక్ట్గా ఎగ్జామ్లో ఎప్పుడైనా లాగ్ ఆఫ్ ఇట్లా సంథింగ్ ఎట్లా ఏదో వచ్చింది అనుకోండి. సపోజ్ ఇది టీ అనుకుంది వాడన్నట్టే, ఇది ఏ, ఇది బి, ఇది సి ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుంటే అప్పుడు ఆన్సర్ ఏమవుతుందమ్మా c^1, నెక్స్ట్ b^c^1, నెక్స్ట్ a^b^c. సో డైరెక్ట్గా మనం ఏం చెప్పొచ్చు దీనికి a^b^c ఇట్లా ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ ఏ ఏంటి ఈ ఫస్ట్ వాల్యూ. సో 3^2^3. ఓకే, సో 2³ 8. సో 3^8 అంటే 6561. అలా గుర్తుపెట్టుకున్నా కూడా బాగా. నెక్స్ట్ థర్డ్ వన్, the length of canvas 1.1 meter wide required to build a conical tent of height 10.5 meters and the floor area is 346.5 meters square. సేమ్ మోడల్ మనకి మిగతా FSO FROలో కూడా వచ్చింది. అయితే ఇప్పుడు ఈ సెకండ్ క్వశ్చన్ లాగరిథం చూడండి, ఇలాంటి లాగరిథం క్వశ్చన్ మనకి మళ్ళీ FRO FSOలో రాలేదు. సో విచ్ వన్, అక్కడ వచ్చిన లాగరిథం క్వశ్చన్స్ ఈజీనా, ఇక్కడ వచ్చిన లాగరిథం క్వశ్చన్స్ ఈజీనా అబ్జర్వ్ చేయండి, మీకే తెలుస్తుంది ఏది టఫ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ ఇది ఒక కోనికల్ టెంట్ అన్నాడు. అంటే ఇప్పుడు మనం క్యాంప్స్ వెళ్తాం కదా, ఈ అరకు వెళ్ళారనుకోండి, మనం ఒక కోనికల్ క్యాంప్ వేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ మీకు ఫ్లోర్ ఏరియా ఇచ్చాడు. ఫ్లోర్ ఏరియా నుంచి ఏం కనుక్కోవచ్చు, రేడియస్ కనుక్కోవచ్చు అంతేనా. πr², 22/7 r² ఈక్వల్ టు ఫ్లోర్ ఏరియా ఎంత 346.5 అంటే 3465/10 అని రాసుకుంటాను. సో దీని నుంచి నాకు రేడియస్ వస్తుంది. తర్వాత హైట్ ఇచ్చాడు ఎంత 10.5 అంటే 21/2. ఓకే, నెక్స్ట్ ఇంకేం ఇచ్చాడు లెంత్ ఆఫ్ ది క్యాన్వాస్. సో ఇలాంటిది వచ్చినప్పుడు నేను ఏం చెప్పాను, లెంత్ ఆఫ్ ది క్యాన్వాస్ అండ్ లెంత్ ఆఫ్ క్యాన్వాస్ L అనుకుందాం. విడ్త్ ఎంత ఇచ్చాడు 1.1 మీటర్ విడ్త్ ఇచ్చాడు. సో L ఇంటూ విడ్త్ ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్గా ఉంటుంది, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. సో πRLకి ఈక్వల్గా ఉంటుంది. ఓకే, సో దీని నుంచి మనం విడ్త్కి ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి L తెలియదు, రేడియస్ తెలియదు. సో రేడియస్ ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్. 11 2s 11 3s 33, 11 1 11 5s. ఓకే, నెక్స్ట్ 5 6 5 3s 5 2. సో r² ఈక్వల్ టు 7. 63 అంటే 7 into 9. సో 7² into 9 అంటే 3². ఈ 2 ఇటు వచ్చేస్తే 2² అంటే r ఈక్వల్ టు ఎంతమ్మా 21/2. r ఎంత 21/2. సో h కూడా ఎంత 21/2. ఇప్పుడు ఈ వాల్యూ ఎంత అవుతుంది 21/2 నేను కామన్ తీసేస్తే 1² + 1² √2 అంతేనా. సో కాబట్టి √2లో ఇక్కడ ఒక √2 క్యాన్సిల్ అయిపోతే 21/√2 ఈజ్ ద లెంత్ ఆఫ్ స్లాంట్ హైట్ ఆఫ్ ద కోన్. సో దీని నుంచి నాకు చెప్పండి ఆన్సర్ ఎంత వస్తుంది. క్యాపిటల్ L మీరు ఫైండ్ అవుట్ చేయాలి. విడ్త్ ఎంత 1.1 అంటే 11/10 వేసుకుంటున్నాను. అండ్ π 22/7, రేడియస్ 21/2 అండ్ L 21/√2. ఓకే, సో 7 1s 7 3s 2 1s 2 11s 11 11 cancel. సో L ఈక్వల్ టు హౌ మచ్ 3 into 21 అంటే 63 630/√2. ఆప్షన్స్లో ఉందా లేదు, √2తో క్యాన్సిల్ చేయండి 315/√2. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలా చేసుకో, ప్రొసీజర్ ఒకటే, జస్ట్ క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్గా చేసుకో. Next, from a point in the interior of an equilateral triangle, the perpendicular distances of the sides are √3, 2√3 and 5√3. మనం ఇలాంటి చెప్పుకున్నాం. ఎప్పుడైనా ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లోపల ఒక పాయింట్ నుంచి సైడ్స్ కనుక పెర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ డ్రా చేస్తే అవి P1 P2 P3 అయితే
sum of those perpendicular distances is always equal to height of the equilateral triangle, that is nothing but root 3 by 2a. సో ఇప్పుడు ఇవన్నీ కలపండి, రూట్ 3 2 రూట్ 3 3 రూట్ 3 ప్లస్ 5 రూట్ 3 8 రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు రూట్ 3 by 2a. సో రూట్ 3 క్యాన్సిల్, a ఈక్వల్ టు 16 అనేది సైడ్, కానీ పెరిమీటర్ ఎంత అవుతుంది, 3 times ఆఫ్ ద సైడ్, దట్ ఈస్ 48 సెంటీమీటర్స్. ఎక్కడుంది, ఆప్షన్ డి. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, if a and b are two sets such that n of a equal to a, n of b equal to b, and n of a intersection b is c, then of n of a union b. Number of elements in a ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ b ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ a ఇంటర్సెక్షన్ b ఇచ్చాడు, దెన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ a యూనియన్ b అడుగుతున్నాడు. We have formula that n of a plus n of b is equal to n of a యూనియన్ b plus n of a ఇంటర్సెక్షన్ b. సెట్స్ లో మనం డైరెక్ట్ గా ఈ ఫార్ములా చెప్పుకున్నాం. సో కాబట్టి మీరు మరీ చెప్తున్నాను, ఈ ఫారెస్ట్ ఎగ్జామ్స్ సెట్స్ మాత్రమే ఉంది, రిలేషన్స్ ఫంక్షన్స్ లేదు. సో అవి మీరు చేయక్కర్లేదు. నెక్స్ట్ ఎన్ ఆఫ్ ఏ చూడండి, ఏ ఇచ్చాడు, ఇది బి ఇచ్చాడు, ఇది మనకి అడుగుతున్నాడు, ఇదేమో సి ఇచ్చాడు. ఈ సి ఇటు వచ్చేసింది అనుకోండి, ఏ ప్లస్ బి మైనస్ సి ఈజ్ నథింగ్ బట్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి. ఎక్కడుంది, ఆప్షన్ ఏ. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ వన్, on simplification 1 by 1 plus a power m minus n plus a power m minus p plus 1 by a power n minus m, 1 plus a power n minus m plus a power n minus p plus 1 by a power 1 plus a power p minus m plus a power p minus n is equal to. సో ఇక్కడ మనకి ఇవన్నీ వేరియబుల్స్, ఏ ఎం ఎన్ పి అన్ని వేరియబుల్స్. నేను ఏం చేస్తానంటే m ఈక్వల్ టు n ఈక్వల్ టు p తీసుకుంటాను. అప్పుడు ఏమైపోతుంది, ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయా, అంతేనా, ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి, ఎన్పి ఎన్పి పిఎన్ ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు ఆన్సర్, ఆ క్వశ్చన్ ఏమవుతుంది చెప్పండి, 1 by 1 plus ఏ పవర్ 0 అంటే ఎంత, 1, ఏ పవర్ 0 1, మళ్ళీ ఇక్కడ కూడా 1 by 3, ఇక్కడ కూడా 1 by 3. సో 1 by 3 plus 1 by 3 plus 1 by 3 అంటే 1. సో మీరు అట్లా ఏ వాల్యూస్ కి తీసుకున్నా కూడా ఆన్సర్ అనేది ఏమొస్తుంది, 1 అనే వస్తుంది, బికాస్ ఆల్ దీస్ ఆర్ ఇండిపెండెంట్ వేరియబుల్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, a mason construct a wall of dimensions 270 by 300 by 350 with the bricks each of size 22.5, 11.25 and 8.25 by, and it is assumed that 1 by 8 space is covered by the mortar, then the number of bricks used. అంటే ఏం లేదు, ఫర్ సపోజ్ n నెంబర్ ఆఫ్ బ్రిక్స్ వాడాడు. ఓకే, మోర్టార్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఇటుక పక్క పక్కన మనం పెట్టినప్పుడు కొంచెం సిమెంట్ రాస్తాం, అదేనా మోర్టార్, దాన్ని అదే కాంక్రీట్ రాస్తాం కదా అది. ఇప్పుడు అది 1 by 8 స్పేస్ ఆక్రమించింది అంటే, సో టోటల్ వాల్ యొక్క స్పేస్ కనుక 8 పార్ట్స్ అనుకుంటే, ఓకే 8 పార్ట్స్ అనుకుంటే, 1 పార్ట్ మోర్టార్ అనుకుంటే, ఈ బ్రిక్స్ యొక్క స్పేస్ ఎంత, 7 పార్ట్స్. అర్థమైందా? సో వాల్యూమ్స్ రేషియో ఇప్పుడు చూడండి, సో 270 into 300 into 350. So this is the total volume of the wall. అదెంత, 8 parts. ఓకే, అలానే అదే వాల్యూమ్ ఆఫ్ ఈచ్ బ్రిక్ చూడండి, సో 22.5 into 11.25 into 8.75. ఇది వాల్యూమ్ ఆఫ్ ఈచ్ బ్రిక్. కానీ ఇలాంటివి ఎన్ని బ్రిక్స్ ఉన్నాయి, n బ్రిక్స్ అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు మొత్తం వాటి అన్నిటి వాల్యూమ్స్ ఎంత, 7 పార్ట్స్, 8 పార్ట్స్ అయితే 7 పార్ట్స్. సో రేషియో ఫైండ్ అవుట్ చేయండి, అంతే మనకు వచ్చేస్తుంది ఆన్సర్. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ అన్ని పాయింట్స్లో ఉన్నాయి కదా, ఆ పాయింట్స్లోనివి రేషియోల కింద రాసుకుందాం. 22.5 అంటే ఎంత, 45/2 అంతేనా, 45/2. 11.25 అంటే ఎంత, 11 1/4 అంటే 44/4, సారీ 45/4. నెక్స్ట్ 8.75 అంటే ఎంత, 8 3/4 అంటే 35/4. ఓకేనా, ఇప్పుడు మీరు ఈజీగా చేయొచ్చు అనమాట, అంతే, ఇంకేం లేదు. ఓకే, ఇప్పుడు ఈ 4 2 పైకి వెళ్తే 8 అవుతుంది, ఈ 8 ఇక్కడ 8తో క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ 7 1s 7 5s. ఓకే, నెక్స్ట్ 5 1s 570. నెక్స్ట్ 45, ఇప్పుడు బేసిక్గా 93లా, సో 45 6 270. ఓకే, నెక్స్ట్ ఇది 9th అవుతుంది కదా,
15తో చేద్దాం. 15 3s 15 20. ఓకే, నెక్స్ట్ 3 1s 3 2s. ఈ 4 ఇక్కడ ఇంకా పైకి వచ్చింది. సో ఈ వాల్యూ 10 వచ్చింది. ఇప్పుడు ఎంత అవుతుంది? జస్ట్ మల్టిప్లై ఆల్ ఎవ్రీథింగ్. సో 2 2s 4, 4 7s 28, 28 into 4 11 112 అంతేనా? 2 zeros ఉన్నాయి. సో 2 zeros. సో 11,200 ఎక్కడ ఉంది? ఆప్షన్ డి. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 8th one చూడండి. sin 2a ఈక్వల్ టు 2 sin a is true when a is equal to. సో ఆప్షన్స్ లో పెట్టుకొని చేసుకోవచ్చు, అది పెద్ద విషయం కాదు. సో 45 అయితే sin 91 అవుతుంది. ఇది 2 into 1/√. ఇది కాదు, ఇది కాదు. ఓన్లీ sin 0 దగ్గర 2 0 0 అవుతాయి. అట్లా చేయొచ్చు. లేదు అంటే జస్ట్ ప్రొసీజర్ చేయాలంటే sin 2a ఫార్ములా 2 sin a cos a. It is given as 2 sin a. So 2 sin a, 2 sin a cancel. Cos a equal to 1 అంటే a equal to 0 degrees. అలా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ 9th one. The value of secant theta, secant 90 minus theta minus tan theta minus tan 90 minus theta. సో ఇప్పుడు మనకి సీకెంట్ థీటా ప్లేస్లో 0 పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ tan 90 వస్తుంది. ఎంతది అవుతుంది? 45 అయిపోతుంది. అందుకని మనం థీటా 0 పెట్టుకోకూడదు. నెక్స్ట్ 30 45 ఏదైనా పెట్టుకోవచ్చు. సో థీటా 45 పెట్టాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? సీకెంట్ 45. సీకెంట్ 45 అంటే ఎంతమ్మా? √2. నెక్స్ట్ సీకెంట్ 90 minus 45, దట్ ఈస్ సీకెంట్ 45 √2. tan 45 1, tan 90 minus 45 అంటే మళ్ళీ అగైన్ 1. సో √2 into √2 2, 2 minus 1 minus 1, 2 minus 2 0. సో ఆప్షన్లో 0 ఎక్కడ ఉంది? అదే ఆన్సర్. ఇది త్రూ సబ్స్టిట్యూషన్. లేదు సార్ మాకు ఒకసారి ప్రొసీజర్ చెప్పండి అంటే ఏం పర్లేదు. సీకెంట్ 90 minus theta. వాట్ ఈస్ ద ట్రిగ్నోమెట్రిక్ రేషియో విచ్ ఈస్ కాంప్లిమెంటరీ టు సీకెంట్ కొసీకెంట్? సో ఇది సీకెంట్ థీటా. నెక్స్ట్ సీకెంట్ 90 minus theta అంటే కొసీకెంట్ థీటా మైనస్ tan theta minus tan 90 minus theta. tan కి కాంప్లిమెంటరీ ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఏంటమ్మా? cot theta. అంతేనా? సో సీకెంట్ థీటా ఇంటూ కొసీకెంట్ థీటా మైనస్ ఆఫ్ tan theta ప్లస్ cot theta. సో మనం ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఇన్ ట్రిగ్నోమెట్రీలో వాట్ ఈస్ ద వాల్యూ విచ్ ఈస్ ఈక్వల్ టు tan theta ప్లస్ cot theta? ఇట్ ఈస్ ఈక్వల్ టు సీకెంట్ థీటా కాస్ కొసీకెంట్ థీటా. అంతేనా? సో బోత్ గెట్ క్యాన్సిల్ అండ్ యూ విల్ గెట్ 0. అలా కూడా చెప్పొచ్చు. మనం ప్రూఫ్స్ చెప్పాము. ప్లీజ్ వాచ్ దట్ వీడియో ఫర్ ఆల్ ద ప్రూఫ్స్ విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ట్రిగ్నోమెట్రీ. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ద సర్కిల్ దట్ కెన్ బి ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఎ స్క్వేర్ ఆఫ్ సైడ్ 6. సో చూడండి, సర్కిల్ దేంట్లో ఇన్స్క్రైబ్ చేశాడు? ఒక స్క్వేర్లో ఇన్స్క్రైబ్ చేశాడు. ఇది ఒక స్క్వేర్ అనుకుందాం, దాని యొక్క సైడ్ ఎంత ఇచ్చాడు? 6. దీంట్లో లోపల మనం ఒక సర్కిల్ని పెట్టాం. ఓకే, సో కాబట్టి ఖచ్చితంగా అది అన్ని సైడ్స్ని టచ్ అవ్వాలి. ఇప్పుడు చెప్పండి, వాట్ ఈస్ ద డయామీటర్ ఆఫ్ దిస్ సర్కిల్? ఇట్ ఈస్ నథింగ్ బట్ సైడ్ ఆఫ్ ద స్క్వేర్. సో 2r ఈజ్ ఈక్వల్ టు సైడ్ ఆఫ్ ది స్క్వేర్ 6. సో r ఎంత అవుతుంది? 3. సో వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ సర్కిల్? pi r square. సో 3 square అంటే 9 pi is the correct answer. Option D. Next, if √3 tan theta equal to 1, √3 tan theta 1 అంటే theta ఎంతమ్మా? 1/√3 అంటే 30. అంతేనా? సో sin square theta minus cos square theta. We know that cos 2 theta equal to cos square minus sin square. అప్పుడు మరి sin square minus cos square ఏమవుతుంది? minus cos 2 theta. సో minus cos 2 into 30 60. cos 60 degrees ఏంటమ్మా? ఇట్ ఈస్ ఈక్వల్ టు 1/2. సో మైనస్ ఉంది కాబట్టి -1/2. ఆప్షన్ ఏ. లేదు అంటే థీటా 30 దీంట్లో పెట్టుకోండి. sin square 30 minus cos square 30 చేసినా అంతే వస్తుంది. నెక్స్ట్, ఓకే, given that one of the zeros of the polynomial is -1, the product of the other two zeros. Zeros are nothing but roots అన్నమాట, ఏదైనా ఒకటి. Suppose if this polynomial roots are alpha, beta, gamma. సో ఆల్ఫా అనేది -1 ఇచ్చాడు, బీటా గామా మీకు తెలియదు. కానీ వాడు ఏమడుగుతున్నాడు? ప్రొడక్ట్ ఆఫ్ అదర్ టూ జీరోస్ అంటే బీటా ఇంటూ గామా అడుగుతున్నాడు. అంతేనా? అంతకుమించి ఏం లేదు కదా ఇక్కడ. వెరీ గుడ్. ఇక్కడ నాకు చెప్పండి, ఇప్పుడు ఒక రూట్ -1 అన్నాడు అంటే ఈ పాలినామియల్లో కనుక నేను ఎక్స్ ప్లేస్లో -1 ఇస్తే అది సాటిస్ఫై అవ్వాలి. -1 ఏంటి? ఏమొస్తుంది? x cube. -1 whole cube అంటే -1. a into -1 whole square, that is plus a. b into -1 minus b plus c equal to 0. ఎందుకు? ఆ పాలినామియల్ సాటిస్ఫై అవ్వాలి కాబట్టి. సో నాకు ఇప్పుడు ఏం చెప్పొచ్చు? నేను a minus b plus c, a minus b plus c equal to 1 అని చెప్పచ్చా?
నెక్స్ట్ ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ అడుగుతున్నాడు. ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఫార్ములా మీకు తెలుసు కదమ్మా. సో ఫ్రమ్ ఎనీ పాలినామియల్, సపోజ్ ఫర్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ క్యూబిక్ పాలినామియల్, సో వీ కెన్ డూ, ఏం చెప్పచ్చు మనం, ఆల్ఫా బీటా గామా ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఈక్వల్ టు మైనస్ సి బై ఏ, అంతేనా. సో ఇది ఫర్ సపోజ్ ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి అనుకుంటే, అంటే ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ ఏ, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ బి, ఎక్స్ కోఎఫిషియంట్ సి అండ్ కాన్స్టెంట్ డి అయితే ఇక్కడ మైనస్ ప్లస్ మైనస్, సో మైనస్ డి బై ఏ ఇస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్, అంతేనా కదా. సో ఇప్పుడు చెప్పండి, ఆల్ఫా ఎంత, -1, బీటా గామా మీరు కనుక్కోవాలి ప్రొడక్ట్, మైనస్ డి అంటే మైనస్ సి, ఏ ఎంత, ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ 1, సో మైనస్ మైనస్ క్యాన్సిల్, సో బీటా గామా వాల్యూ ఎంతమా, ఇట్ ఈస్ ఈక్వల్ టు సి. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ నుంచి సి వాల్యూ ఏమవుతుంది, 1 మైనస్ ఏ ప్లస్ బి, 1 మైనస్ ఏ ప్లస్ బి ఎక్కడుంది, ఆప్షన్ ఏ. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద లోకస్ ఆఫ్ మిడిల్ పాయింట్స్ ఆఫ్ ఈక్వల్ కార్డ్స్ ఆఫ్ ఏ సర్కిల్, ఇది మనం చెప్పుకున్నాం లోకస్ లో. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ సర్కిల్, ఓకే, లోకస్ అంటే ఏంటి, ఇట్ ఈస్ సాటిస్ఫైయింగ్ సమ్ కండిషన్, జియోమెట్రికల్ కండిషన్. సపోజ్ ఇది ఒక కార్డ్, ఓకే, సపోజ్ ఈ వాట్ ఆర్ ఈక్వల్ కార్డ్స్ ఆర్ ఆల్వేస్ ఈక్వి డిస్టెంట్ ఫ్రమ్ ద సెంటర్, అంతేనా. ఇప్పుడు ఇంకొక ఈక్వల్ కార్డ్, సో దానికి ఈక్వల్ గా ఉంది అంటే అది ఖచ్చితంగా ఈ సెంటర్ నుంచి ఇది ఎంత డిస్టెన్స్ లో ఉంటుందో ఇది కూడా అంతే డిస్టెన్స్ లో ఉంటుంది, అంతేనా. అలానే నేను ఇంకొక ఈక్వల్ కార్డ్ తీసుకున్నాను, ఓకే, ఇది కూడాను ఇంతే డిస్టెన్స్ లో ఉంటుంది, ఎస్ ఆర్ నో. అలానే ఇంకొకటి, అలా మనకి ఇన్ఫినిటీ ఈక్వల్ కార్డ్స్ అనేవి ఉంటాయి. సో ఇది కూడాను సేమ్, ఇక్కడ నుంచి ఇంతే డిస్టెన్స్ లో ఉంటుంది. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైనా మనకి సెంటర్ నుంచి కార్డ్ మిడ్ పాయింట్ కనుక జాయిన్ చేస్తే ఇట్ ఈస్ ఆల్వేస్ పర్పెండిక్యులర్, అంతేనా. సో ఇప్పుడు వాడు అడుగుతుంది ఏంటి, ఈక్వల్ కార్డ్స్ యొక్క మిడ్ పాయింట్స్ అవన్నీ జాయిన్ చేయండి, ఇది 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 ఇట్లా మనకి ఇవన్నీ కార్డ్స్ అన్ని జాయిన్ చేస్తే మనకి ఏమొస్తుందంటే ఒక సర్కిల్ వస్తుంది. ఈ సర్కిల్ యొక్క రేడియస్ ఎంత ఉంటుంది, ఇట్ ఈస్ ద నథింగ్ బట్ ద రేడియస్ ఈజ్ ఈక్వల్ టు ది డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ ఆఫ్ ద గివెన్ సర్కిల్ టు ది మిడ్ పాయింట్ ఆఫ్ ది కార్డ్, అంతేనా. సో అండ్ వాట్ అబౌట్ దిస్ గ్రీన్ సర్కిల్, ఇట్ ఈస్ ఆల్వేస్ హ్యావింగ్ ద లెస్ రేడియస్ కంపేర్డ్ టు ది ఒరిజినల్ సర్కిల్, అంతేనా. సో ఆన్సర్ సర్కిల్, ఆ సర్కిల్ కూడా ఇచ్చిన సర్కిల్ కి ఈక్వల్ గా ఉండదు, చిన్నగా ఉంటుంది. సో కాబట్టి వాట్ ఈస్ ద ఆన్సర్, స్మాలర్ సర్కిల్. అందుకే ఇక్కడ చూసారా, రెండు ఆప్షన్లు ఇచ్చాడు సర్కిల్ అని. సర్కిల్ అని చెప్పకూడదు, ఆ సర్కిల్ కూడా ఎలా ఉంటుంది, చిన్నగా ఉంటుందా పెద్దగా ఉంటుందా, చిన్నగా ఉంటుంది. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. నెక్స్ట్, a right triangle with sides 3 and 4 is made to revolve about its hypotenuse, the surface area of the double cone so formed. మనం 3D మెన్సురేషన్ లో ఈ డబుల్ కోన్స్ గురించి చెప్పుకున్నాం. when you rotate about the perpendicular side or when you rotate about the hypotenuse, what happened to the volume of the double cone formed or surface area of the double cone formed, everything we already discussed కదా. సో ఇప్పుడు రైట్ ట్రయాంగిల్ ఇలా ఉంది, ఓకే, ఇది 3 అనుకుందాం, ఇది 4 అనుకుందాం, ఇది 5 అనుకుందాం. ఇప్పుడు ఎట్లా రొటేట్ చేశాడు, హైపోటెనస్ ని బేస్ చేసుకొని రొటేట్ చేశాడు. అప్పుడు ఎలా ఫామ్ అవుతుంది, ఇట్లా ఒక డబుల్ కోన్ అనేది ఫామ్ అవుతుంది, అంతేనా. ఈ డబుల్ కోన్ యొక్క రేడియస్ ఎంత, ఈ డబుల్ కోన్ యొక్క హైట్ ఎంత. ఎందుకు మనకి సర్ఫేస్ ఏరియా కావాలంటే డబుల్ కోన్ యొక్క రేడియస్ హైట్ కాదు తెలియాలి కదా. సో రేడియస్ ఈజ్ నథింగ్ బట్ it is the perpendicular distance from the vertex which contains the perpendicular side to the hypotenuse, అంతేనా. సపోజ్ ఈ రేడియస్ r అనుకుందాం, ఓకే. సో చెప్పండి, హౌ డు యూ ఫైండ్ అవుట్ r, ఇట్ ఈస్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద పెర్పెండిక్యులర్ సైడ్ బై హైపోటెనస్, అంతేనా కదా, 12/5. నెక్స్ట్, వాట్ అబౌట్ ది హైట్. సో మొదటి హైట్ ఇది h1 అనుకుందాం, కింద కోన్ యొక్క హైట్ h2 అనుకుందాం. సో టోటల్ హైట్ ఎంత, h1 ప్లస్ h2. సో h1 ప్లస్ h2 ఇస్ నథింగ్ బట్ హైపోటెనస్. ఇప్పుడు పై అప్పర్ కోన్ లోవర్ కోన్ అని రెండు కోన్స్ ఉన్నాయి. ఈ రెండు కోన్స్ యొక్క సర్ఫేస్ ఏరియా కావాలి, చెప్పండి. సో సర్ఫేస్ ఏరియా ఆఫ్ డబుల్ కోన్ ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ ఏరియా ఆఫ్ అప్పర్ కోన్, సర్ఫేస్ ఏరియా ఆఫ్ లోవర్ కోన్. సో వాట్ ఈస్ ద సర్ఫేస్ ఏరియా, ఈ సర్ఫేస్ ఏరియా అనేది ఏం చూసుకుంటున్నారు మీరు, ఓన్లీ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, అంతేనా. ఆ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా చెప్పండి, ఇట్ ఈస్ ఈక్వల్ టు πRL, అంతేనా, πRL. ఇప్పుడు పైన ఉన్న కోన్కి ఎల్ ఏంటి, ఏమైనా చెప్పగలరా నాకు. పైన ఉన్న కోన్కి స్లాంట్ హైట్ ఎంత, ఇట్ ఈస్ నథింగ్ బట్ 1 ఆఫ్ ద పెర్పెండిక్యులర్ సైడ్ 3.
అలానే కింద ఉన్న కోన్కి స్లాంట్ హైట్ ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎనదర్ పెర్పెండిక్యులర్ సైడ్ 4. సో ఫస్ట్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ అప్పర్ కోన్ ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ L1 ప్లస్ పై ఆర్ L2. సో పై కామన్ తీసేద్దాం, దట్ ఈస్ 22/7 అండ్ రేడియస్ ఎంతమ్మా 12/5 కామన్ తీసేద్దాం. L1 ప్లస్ L2, L1 అంటే 3, L2 అంటే 4. సో 3 ప్లస్ 4 7 క్యాన్సిల్ అండ్ 22 ఇంటూ 12 అంటే 264/5 అంటే ఎంత? 5 5ల 25, 5 5ల 10, 5 8ల 40. సో 52.8. ఆప్షన్ డి is the correct answer. So now please comment the volume of the double cone in the comment section. ఈ డబుల్ కోన్ యొక్క వాల్యూమ్ ఎంత వస్తుందో మీరు ఆప్షన్ లో కమెంట్ చేయండి. సారీ, ఆన్సర్ కమెంట్ సెక్షన్ లో మీ యొక్క ఆన్సర్ ని చెప్పండి. ఓకే, నెక్స్ట్ 15th. A solid cylinder with radius of 7 cm has total surface area of 440. Height of the cylinder. So what is the total surface area of the cylinder? 2 pi r into r plus h. It is given as 440. సో మనకేమి ఇచ్చాడు? రేడియస్ ఇచ్చాడు, హైట్ కనుక్కోమన్నాడు. సో 2 into 22/7 into 7 into 7 plus h is equal to 440. 2 into 22 44 క్యాన్సిల్, ఇంకా ఇక్కడ 10 ఉంటుంది, 7 క్యాన్సిల్. సో 7 plus h is equal to 10 అంటే h ఎంత? 3 centimeters. ఆప్షన్ ఏ, దట్స్ ఇట్. నెక్స్ట్, ఇన్ ద అడ్జాయినింగ్ ఫిగర్, రేపు పొద్దున్న ఎగ్జామ్ లో మీకు ఓన్లీ చిన్నగా హెచ్ అడగడు, వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ అంటాడు, అప్పుడు పై ఆర్ స్క్వేర్ హెచ్ ఫైండ్ వచ్చి. నెక్స్ట్, ఇన్ ద అడ్జాయినింగ్ ఫిగర్ ఏబి ఈజ్ ప్యారలల్ టు డిసి. ఓకే, ఏరియా ఆఫ్ ఏఓడి ఇది 4. సో మీకు అందరికీ తెలుసు, ఎప్పుడైనా ఒక ట్రిపీజియంలోని ఏఓడి ఎంత ఉంటుందో అలానే బిఓసి కూడా అంతే ఉంటుంది. ఇది 4 అయితే ఇది కూడా 4. నెక్స్ట్, ఏరియా ఆఫ్ బిసిడి. బిసిడి అంటే ఏంటమ్మా? ఇది ఈ ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ ఏరియా ఎంత అంటే 7. సో టోటల్ 7, అందులో ఇది 4 అయిపోతే ఇది ఎంత వస్తుందమ్మా? 3. ఓకే, దెన్ ఏరియా ఆఫ్ సిడిఓ. సిడిఓ ఎంత? 3. అంతేనా? ఇప్పుడు మీరు నాకు ఏరియా ఆఫ్ ఏఓబి ఎంత వస్తుందో చెప్పండి. ఏరియా ఆఫ్ ఏఓబి ఎంత వస్తుందో ఆప్షన్లో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏఓబి ఈజ్ హౌ మచ్? ట్రై చేయండి, ట్రై చేసి చెప్పండి. మనం ఇవన్నీ కూడాను మనం క్వార్టర్లీ రూల్స్లో చాలా క్లియర్గా చెప్పండి. నెక్స్ట్, 1 plus tan square a by 1 plus cot square a is equal to. చాలా సింపుల్, వీ హ్యావ్ ఐడెంటిటీ సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ tan స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 అంటే 1 plus tan స్క్వేర్ అంటే సీకెంట్ స్క్వేర్ a అండ్ 1 plus cot స్క్వేర్ a అంటే cosecant స్క్వేర్ a. సో సీకెంట్ బై కొసీకెంట్, ఇట్ ఈస్ నథింగ్ బట్ tan స్క్వేర్ a. అంతేనా? సైన్ బై కాస్ అంటే కాటు, సీకెంట్ బై కొసీకెంట్ అంటే tan. సో tan స్క్వేర్ a. సో ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, the value of theta when 0 less than theta less than 80 degrees less than or equal to, satisfying the equation cos theta by cosecant theta plus 1 plus cos theta by cosecant theta minus 1 is equal to 2. సో 0 అవుతుందా అంటే ఖచ్చితంగా. ఎందుకు అవ్వదు? cosecant 0 ఎంత? ఇన్ఫినిటీ కదా, అందుకని 0 అవ్వదు, తీసేయండి. సో మీరు ఒక్కొక్క ఆప్షన్ పెట్టుకొని వెళ్ళొచ్చు, 30 45 60 పెట్టుకొని ఆప్షన్స్లో ఎక్కడైతే ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఈక్వల్స్ అలా చేయొచ్చు. లేదు మాకు ప్రొసీజర్ కావాలి అంటే వీ హ్యావ్ వన్. ఓకే, చూద్దాం. రెండిట్లోని కాస్ తీటా కామన్ తీయండి. ఓకే, నెక్స్ట్ ఎల్సిఎం తీయండి. కొసీకెంట్ తీటా ప్లస్ 1 ఇంటూ కొసీకెంట్ తీటా మైనస్ 1, దట్ ఈస్ కొసీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ 1. కొసీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ 1 అంటే కాట్ తీటా. నెక్స్ట్ పైన వస్తుంది కొసీకెంట్ తీటా మైనస్ 1 ప్లస్ కొసీకెంట్ తీటా ప్లస్ 1. ఎల్సిఎం తీసాక ఇట్ ఈజ్ ఈక్వల్ టు 2. అంతేనా? సో 1 1 క్యాన్సిల్. కొసీకెంట్ తీటా ప్లస్ కొసీకెంట్ తీటా ఎంత వస్తుందమ్మా? ఇట్ ఈస్ 2 కొసీకెంట్ తీటా. సో 2 2 క్యాన్సిల్. కాస్ తీటా ఇంటూ కొసీకెంట్ తీటా. కాస్ తీటా ఇంటూ కొసీకెంట్ తీటా అంటే ఎంతమ్మా? ఇట్ ఈస్ కాట్ తీటా. సారీ, కాస్ తీటా ఇంటూ 1 minute. సో ఇది కాట్ స్క్వేర్ తీటా. అంతేనా? ఎందుకంటే కొసీకెంట్ స్క్వేర్ మైనస్ 1 అంటే ఇట్ ఇస్ కాట్ స్క్వేర్ తీటా. సో కాస్ తీటా ఇంటూ కొసీకెంట్ తీటా అంటే కాట్ తీటా. సో ఒక కాట్ తీటా అనేది ఒక కాట్ తీటాతో క్యాన్సిల్ అయిపోయింది. సో కాట్ తీటా ఈక్వల్ టు ఎంత వచ్చింది? 1. సో అంటే తీటా ఎంత? 45 degrees. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, the figure formed by angle
బైసెక్టర్స్ ఆఫ్ ఎ రెక్టాంగిల్. మనం అందుకే చాలా క్లియర్గా ఈ మోడల్స్ చెప్పుకున్నాం మనం. ప్రతి క్వాడ్రిలేటర్లో కూడా యాంగులర్ బైసెక్టర్స్ కనుక ఇంటర్సెక్ట్ అయితే ఏమవుతాయి, రెక్టాంగులర్లో కనుక యాంగులర్ బైసెక్టర్స్ ఇంటర్సెక్ట్ అయితే ఏం ఫామ్ అవుతుంది, ఇట్ ఫార్మ్స్ ఎ స్క్వేర్. ఎందుకు ఫామ్ అవుతుంది, ఎలా ఫామ్ అవుతుంది అనేది మన క్లాస్లో ప్రూఫ్తో సహా చెప్పు. సో ప్లీజ్ వాచ్ దట్, యూ కెన్ గెట్ ఇట్. నెక్స్ట్, LCM ఆఫ్ x minus y, x plus y, x square plus y square, x power 4 plus 5 power 4. సో ఇప్పుడు ఈ 4 నెంబర్స్లోని కూడాను, అంటే 4 పాలినామియల్స్లో కూడా ఏమైనా కామన్ మల్టిపుల్ ఉందా, లేదు. ఇప్పుడు నేను మీకు రేపు పొద్దున్న 2కి 3కి 5కి 7కి LCM ఏంటి అని అడిగాను అనుకోండి. ఇప్పుడు 4 నెంబర్స్లో ఏది కామన్ మల్టిపుల్ లేదు కాబట్టి అన్ని మల్టిప్లై చేస్తాం, అంతేనా. 2 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7 ఇస్ ద LCM ఆఫ్ దీస్ నెంబర్స్. ఎందుకు, వాటిలో ఏది కామన్ మల్టిపుల్ లేదు. అట్లానే ఈ 4 నెంబర్స్లో కూడా కామన్ మల్టిపుల్ లేదు కాబట్టి వాట్ ఈస్ ద LCM, మల్టిప్లికేషన్ ఆఫ్ ఆల్ దోస్ నెంబర్స్. అంతేనా, ఈ 4 మల్టిప్లై చేయండి. x minus y ఇంటూ x plus y అంటే x square minus y square, x square minus y square ఇంటూ x square plus y square అంటే x square minus y, x power 4 minus y power 4, x power 4 minus y power 4 ఇంటూ x plus 4 plus y power 4 అంటే x power 8 minus y power 8. ఎక్కడుంది, ఆప్షన్ సి. దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, a rocket is in the form of a right circular cylinder closed at the lower end and surmounted by a cone with the same radius as that of the cylinder. The diameter and height of the cylinder are 6 and 12. అంటే radius ఎంత ఇచ్చినట్టు 3. So what is the radius of cylinder or cone, 3. And what is the height of the cylinder, it is 12. And slant height of the cone, slant height of the cone is 5. అంటే height of the cone ఏమవుతుంది, 4. And then the total surface area. So what is the total surface area చెప్పండి. Total surface area of this rocket is curved surface area of the cylinder and base area of the cylinder and curved surface area of the cone. అంతేనా. సో చెప్పండి, curved surface area of the cone pi rl and curved surface area of the cylinder 2 pi rh and base area of the cylinder that is pi r square. సో అన్నిట్లో r కామన్ తీయచ్చా, r కామన్ తీసాను. వాట్ ఈస్ ద రేడియస్, 3. సో పై ఇంటూ ఎల్, ఎల్ ఎంత 5. సో పై కూడా కామన్ తీయచ్చు కదా, సారీ. సో ఆ పై ఆర్ కామన్ తీద్దాం. సో 3 పై కామన్, ఎల్ అంటే 5, ఇక్కడ 2 ఇంటూ హెచ్, హెచ్ ఎంత 12. సో 2 ఇంటూ 12 24, పై ఆర్ కామన్ తీస్తే ఇక్కడ ఆర్ ఉంటుంది అంటే 3. సో చెప్పండి, 24 27 32, 32 ఇంటూ 3 అంటే 96, 96 పై సెంటీమీటర్ స్క్వేర్. ఎక్కడ ఉంది, ఆప్షన్ బి. నెక్స్ట్, if a square plus b square equal to 7ab, then the value of log of a plus b by 3 minus log a by 2 minus log b by 2. సో మీరు అందుకే అబ్జర్వ్ చేయండి, ఎఫ్ఎస్ఓ కష్టంగా ఉందా, ఎఫ్ఆర్ఓ కష్టంగా ఉందా, ఎఫ్బిఓ కష్టంగా ఉందా, చూస్తే మీకే అర్థం. ఇక్కడ చూడండి, log a plus b by 3. ఈ రెండిట్లో నేను మైనస్ కామన్ తీసాను అనుకోండి, ఏమొస్తుంది, log a by 2. ఈ రెండిట్లో ఆఫ్ నేను కామన్ తీయచ్చా, సో ఆఫ్ కామన్ తీసాను అంటే -1/2 కామన్ తీసాను, లేకపోతే ఆఫ్ కామన్ తీసాను. లాగ్ ఏ ప్లస్ లాగ్ బి. ఓకే, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అంటే ఏంటి, లాగ్ ఏబి. ఇక్కడ ఆల్రెడీ ఆఫ్ ఉంది. ఆఫ్ లాగ్ ఏబి ఇస్ నథింగ్ బట్ లాగ్ ఏబి హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2. ఓకేనా, m log n ఈజ్ ఈక్వల్ టు లాగ్ n పవర్ n. కాబట్టి 1/2 పవర్లోకి వచ్చింది అంటే లాగ్ ఏబి హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2. ఓకేనా, 1/2 అంటే ఏం చెప్పొచ్చు మనం, రూట్ అని చెప్పొచ్చు. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ లాగ్ రూట్ ఏబి. ఏంటిది, లాగ్ రూట్ ఏబిగా చెప్పొచ్చు. ఇక్కడ గురించి మాట్లాడు. సో లాగ్ ఏ ప్లస్ బి బై 3 మైనస్ లాగ్ రూట్ ఏబి. ఇప్పుడు నాకు ఏం చెప్పొచ్చు, ఏం రాయొచ్చు నేను ఇక్కడ చెప్పండి. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లాగ్ ఎం మైనస్ లాగ్ ఎన్. లాగ్ ఎం మైనస్ లాగ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎం బై ఎన్. ఎం బై ఎన్ అంటే ఏ ప్లస్ బి బై 3 బై రూట్ ఏబి అంటే ఏ ప్లస్ బి బై 3 రూట్ ఏబి. అంతేనా, ఇక్కడ వరకు క్లియరా. ఇప్పుడు ఏ ప్లస్ బి బై రూట్ 3 ఏబి కనుక్కోవాలి. వాడేమి ఇచ్చాడు, 3 రూట్ ఏబి కనుక్కోవాలి. వాడేమి ఇచ్చాడు, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ 7ab అన్నాడు. ఇప్పుడు నేను ఏమైనా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ చేస్తే దాని నుంచి నేను ఈ వాల్యూస్ చెప్పగలనా, ఎస్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కావాలంటే నాకు ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్కి ఇంకొక 2ab యాడ్ చేయాలి. సో ఎల్హెచ్ఎస్లో నేను 2ab యాడ్ చేస్తాను, ఆర్హెచ్ఎస్లో కూడా 2ab యాడ్ చేస్తాను. అప్పుడు ఏమొస్తుంది నాకు చెప్పండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab దట్ ఈస్
a plus b whole square equal to 7ab plus 2ab 9ab. Now I'll apply square root on both sides. అప్పుడు ఏమొస్తుంది నాకు a plus b equal to square root of 9 is 3 and root ab. సో a plus b equal to root 3ab. సో కాబట్టి a plus b లో కనుక నేను 3 root ab వేస్తే both get cancelled. So log 1 is the answer. Log 1 is nothing but 0. Option C is the correct answer. Okay. Next 23. If m and n are distinct integers, both divisible by 5. అంటే 5a 5b అనుకుందాం, ఒక 2 నెంబర్స్ రెండు డివిజిబుల్ బై 5 కాబట్టి ఆ నెంబర్స్ ఏమవుతాయి 5a 5b. Then which of the following may not be true? m square plus n square 5a whole square అంటే 25 square. ఫస్ట్ ఆప్షన్ గురించి మాట్లాడుతున్నాను. 25a square plus 25b square. సో 25 కామన్ తీస్తే 25 of a square plus b square is divisible by 25 అంటున్నాడు. ఖచ్చితంగా ఇది 25 మల్టిపుల్ కాబట్టి 25 తో డివిజిబుల్ అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ ట్రూ. సెకండ్ ఆప్షన్ m minus 10 అంటే 5a minus 5b, 5 కామన్ తీయండి, 5 of a minus b is divisible by 5. 5 మల్టిపుల్ కదా, సో 5 తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ m plus 10 is divisible by 10. 5a plus 5b అంటే 5 కామన్ తీస్తే 5 of a plus b, ఇది 10 తో డివిజిబుల్ అంటున్నా. 10 తో డివిజిబుల్ అవుతుందా? 5 మల్టిపుల్. 5 మల్టిపుల్స్ అన్ని 10 తో డివిజిబుల్ అవుతాయి ఏంటి? అవ్వవు కదా. సో కాబట్టి థర్డ్ ఆప్షన్ రాంగ్ అని పెట్టేవచ్చు. కానీ ఎందుకైనా మంచిది ఆప్షన్ డి కూడా చూద్దాం. mn 5a into 5b అంటే 25ab is divisible by 25. Yes, of course, since it is a 25 multiple. So option C is the correct answer. Next 24. An isosceles triangle ABC in which AB equal to AC equal to 6 centimeters is inscribed in a circle of radius 9, then the area of the triangle. చాలా చాలా మంచి క్వశ్చన్ ఇది. మనం ఇలాంటిది FSOలోని కూడా చేసాం. ఓకే, కానీ అక్కడ ఓన్లీ థర్డ్ సైడ్ మాత్రమే అడిగాడు, ఇక్కడ మాత్రం ఏరియా అడుగుతున్నాడు. ఓకే, ఇప్పుడు ఏం చేశాడు? ట్రయాంగిల్ని సర్కిల్లో ఇన్స్క్రైబ్ చేశాడు, అంతేనా? సో ఏబి ఇలా ఉంది, ఏబి సైడ్ ఈ రెండు ఈక్వల్ సైడ్స్. ఏసి అనే రేడియస్ ఏమో ఎక్కువ ఉంది దానికన్నా. సో ఏబిసి ఇది ఓ అనుకుందాం. ఏబి ఎంత 6, ఏసి ఎంత 6. సో బీసీ ఇది. ఓకే, సో ఖచ్చితంగా ఎప్పుడైనా టూ కార్డ్స్ ఈక్వల్గా ఉంటే ఆ జాయినింగ్ కార్డ్స్ ఏదైతే ఉంటుందో వెర్టెక్స్ అక్కడ నుంచి కనుక నేను సెంటర్కి జాయిన్ చేస్తే అది ఖచ్చితంగా యాంగులర్ బైసెక్టర్ అవుతుంది, అంతేనా? ఇది ఒక ఐసోస్లెస్ ట్రయాంగిల్లో యాంగులర్ బైసెక్టర్ అనేది పెర్పెండిక్యులర్ బైసెక్టర్ కూడా అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ రేడియస్ ఎంత ఇచ్చాడు? 9 ఇచ్చాడు. సో ఇప్పుడు మనకి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అంటే ఏబిసి బై 4r, అది మీకు తెలుసు కదా, అంతేనా? ఏబిసి బై 4r. 2 సైడ్స్ తెలుసు, థర్డ్ సైడ్ తెలీదు. ఆర్ అంటే సర్కమ్ రేడియస్ కూడా తెలుసు. మరి నాకు ఆ థర్డ్ సైడ్ ఎలా కనుక్కుంటాం? థర్డ్ సైడ్ ఎలా కనుక్కుంటాం అనేది మనం లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పుకున్నాం ఎక్స్ప్లెనేషన్లో. సో డయామీటర్ జాయిన్ చేస్తే ఇప్పుడు చూడండి, ఇది రేడియస్ డయామీటర్, ఇదేమో 90 degrees ఉంటుంది, బికాజ్ యాంగిల్ ఇన్ ద సెమీ సర్కిల్ ఇస్ 90. సో ఇది 6, ఇది 9 + 9 అంటే ఇది టోటల్ ఎంత అవుతుందమ్మా? డయామీటర్ 18. సో 6, 18. ఇంకొక పెర్పెండిక్యులర్ సైడ్ కావాలంటే రెండిట్లో 6 కామన్ తీసాను. 3² - 1 అంటే √8. √8 అంటే 2√2. సో 6 × 2√2 ఇది. అలానే ఈ రెండు జాయిన్ చేసేది డి అనుకుందాం, ఇది కూడా 6 × 2√2 అంటే 12√2. ఎప్పుడైనా ఈ ఏబిడిసి అనేది ఒక సైక్లిక్ కోఆర్డినేటరల్ కనుక in a cyclic quadrilateral or a quadrilateral inscribed in a circle, then the product of the diagonals d1 d2 equal to sum of the product of the opposite side. So 6 × 12√2 and 6 × 12√2 sum కి ఈక్వల్ గా ఉంటుంది. d1 d2 ఒక డయాగనల్ తెలుసు ఎంత? డయామీటర్, దట్ ఈస్ 18. ఇంకొక డయాగనల్ ఏంటమ్మా? బీసీ. ఇట్ ఈస్ ఈక్వల్ టు 6 × 12√2 + 6 × 12√2. సో ఇంటూ 2 టైమ్స్ అయితే సరిపోతుంది. సో ఇప్పుడు ఎంత వస్తుంది మనకి? 6 1 6 3 3 1 3 4. సో బీసీ వాల్యూ ఎంతమ్మా? 8√2. సో కాబట్టి నాకు 3 సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ తెలిసిపోయింది, సర్కమ్ రేడియస్ తెలిసిపోయింది, నేను ఈజీగా ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కట్టగలను, అంతేనా? సో డెల్టా చెప్పండి. వాట్ ఆర్ ద సైడ్స్? 6 × 6 × 8√2 by 4 × 9. సో 4 1s 4 2s, 3 2s 3 3s, 3 1s 3 2s.
2 into 2 into 2 root 2, that is 8 root 2 centimeter square. Option D is the correct answer. సో ఇట్లా మనం సింపుల్గా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ 25. A rational number between root 2 and root 3. root 2 అంటే ఎంతమ్మా 1.414, root 3 అంటే 1.732. సో ఇక్కడ చూడండి, ఈ రెండు ఇర్రేషనల్ నెంబర్స్ కాబట్టి వాటి రెండింటిని కలిపినా కూడా ఇర్రేషనల్ వస్తుంది, మల్టిప్లై చేసినా కూడా ఇర్రేషనల్ ఛాన్సెస్ ఉన్నాయి, కాబట్టి ఈ రెండు తీసేయి. ఓకే, అదే ఇక్కడ చూడండి 3/2 అంటే 1.5, 9/5 అంటే 1.8, ఈ రెండింటి మధ్యలో ఉండే నెంబర్ 1.5 కాబట్టి ఆన్సర్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 26. A certain sum of money in 3 years become twice on compound interest. In how many years it will be 8 times. ఇలాంటి మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో చెప్పుకున్నాం. ఏదైనా కొంత మనీ అనేది, సపోజ్ ఇది చూడండి, మీకు జస్ట్ నార్మల్ గా ప్రొసీజర్ చెప్తాను, తర్వాత షార్ట్ ట్రిక్ చెప్తాను. సో పి అనేది ప్రిన్సిపల్ అనుకోండి, ఇది ట్వైస్ అవ్వడానికి అంటే 2 times అవ్వడానికి ఎంత టైం పట్టింది, 3 years అయిపోతుంది, అంతేనా? అయితే 8 times అంటున్నాడు. ఇప్పుడు ఈ 2p ఇది ట్వైస్ అవ్వడానికి అంటే 4 times అవ్వడానికి, 2pకి ట్వైస్ అంటే 4 times, అంతేనా? సో 4p అవ్వడానికి ఇంకొక 3 years పడుతుంది, అంతేనా? ఈ 4 times అయింది, ఇప్పుడు మళ్ళీ దీనికి ట్వైస్ అవ్వడానికి 4కి ట్వైస్ అంటే 8 times అవ్వడానికి ఇంకొక 3 years పడుతుంది. సో ఓవరాల్ గా ఎన్ని ఇయర్స్ పట్టిందమ్మా, p అనేది 8 times అవ్వడానికి 3 + 3 + 3 దట్ ఈస్ 9 times, అంతేనా? ఎస్ ఆర్ నో? సో అలానే మనం చేస్తాం. కానీ ఇప్పుడు రేపు పొద్దున్న మీకు ఏం చెప్తాడు అంటే 16 times అంటాడు, లేకపోతే 216 times, సారీ 512 times అవ్వడానికి ఎంత టైం పడుతుంది అంటాడు. అప్పుడు ఏంటి, మీరు ఇలా ఒక్కటి చేసుకుంటారు, చేసుకుంటారు. మరి దీనికి ఏంటి అంటే, పి అనేది ట్వైస్ అవ్వడానికి అంటే 2 times అవ్వడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది, 3 years పట్టింది. ఓకే, అదే పి ఇప్పుడు 8 times, 8ని ఎట్లా రాయొచ్చు, దీన్ని పవర్లా రాయాలంటే 2 cube గా రాయాలి, అంతేనా? అప్పుడు ఎంత టైం పడుతుంది, అది కదా క్వశ్చన్. సో 3 ఇక్కడ 2 పవర్లో రాశాక ఎంత అయితే ఉంటుందో అంతా ఇంటూ ముందుది 3 × 3 9 years. సో ఇప్పుడు ఇదే క్వశ్చన్కి ఇన్ హౌ మెనీ ఇయర్స్ ఇట్ విల్ బి 512 times అనేది నా క్వశ్చన్. మీరు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చెప్పండి, ఓకేనా? 512 times అవ్వాలంటే ఎన్ని ఇయర్స్ పడుతుంది, ట్రై చేయండి. సేమ్ కాన్సెప్ట్, ఇది మనం ఆల్రెడీ చెప్పాం కూడా క్లియర్గా. నెక్స్ట్, మార్బుల్స్ ఆఫ్ డయామీటర్ 1.4 centimeters are dropped into a cylindrical beaker of diameter 7 containing some water. The number of marbles which can rise the water level by 5.6 centimeters. ఒక సిలిండ్రికల్ బీకర్ ఉంది, వెజల్ ఆర్ ఏదైనా అనుకోండి, ఆల్రెడీ కొంత వాటర్ ఉంది. ఓకే, ఇప్పుడు ఈ వాటర్లోకి నేను ఏం చేస్తున్నాను, స్పెరికల్ మార్బుల్స్ వేస్తాను, వాటి డయామీటర్ అంతా 1. ఇప్పుడు అలా వేయడం వల్ల ఇంతకు ముందు ఇక్కడ ఉన్న వాటర్ ఇక్కడ వరకు పెరిగింది. ఓకే, సో రైజ్ ఇన్ ద వాటర్ లెవెల్ ఈజ్ ఈక్వల్ టు ది వాల్యూమ్ ఆఫ్ దీస్ మార్బుల్స్, అంతేనా? సో రైజ్ ఇన్ ద వాటర్ లెవెల్, సో ఇక్కడ ఈ వాల్యూమ్ ఎంతైతే రైజ్ అయిందో చెప్పండి, ఇట్ ఈస్ నథింగ్ బట్ πr²h. సో π ఇంటూ r², వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ దిస్ బీకర్, ఇట్ ఈస్ 3.5, 7/2. సో 7/2 ఇంటూ 7/2 ఎంత హైట్ రైజ్ అయింది, 5.6 అంటే 56/10. ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని మార్బుల్స్ వేసాడు, n మార్బుల్స్ వేసాడు. ఒక్కొక్క మార్బుల్ యొక్క వాల్యూమ్ ఎంత, 4/3 πr³ 1.4 అనేది డయామీటర్ అయితే రేడియస్ ఎంత అవుతుంది, 0.7 అంటే 7/10 ఇంటూ 7/10 ఇంటూ 7/10. సింప్లిఫై చేసుకోవడానికి నేను అలా రాసుకుంటాను అంతే. పై క్యాన్సిల్, 7 ఇక్కడ ఒక 2 7s క్యాన్సిల్, 7 1s 7 8s, 2 1s 2 4s, 4 4 క్యాన్సిల్, ఒక 10 క్యాన్సిల్, 2 1s 2 5s క్యాన్సిల్. సో n ఈక్వల్ టు 3 × 5 × 10, దట్ ఈస్ 150 స్పెరికల్ మార్బుల్స్ అనేవి వేస్తే అంత వాటర్ లెవెల్ అనేది ఇంక్రీజ్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్ క్వశ్చన్ 28. ABCD is a trapezium with parallel sides AB equal to A and DC equal to B and EF are the midpoints of DA and CB. The ratio of area of triangle area of quadrilateral ABFE and area of quadrilateral EFCD. చాలా మంచి క్వశ్చన్ ఇది. చాలా జాగ్రత్తగా డయాగ్రామ్ తీసుకుంటే మీకే అర్థమైపోతుంది. ఇది AB, ఇది CD.
ప్యారలల్ సైడ్స్ ఏబి అండ్ సిడి అన్నాడు కాబట్టి ఇది ఏ అయితే ఇది బి. ఈఎఫ్ ఆర్ ద మిడ్ పాయింట్స్. ఇది ఈఎఫ్ ఎక్కడ అన్నాడు, డిఏకి, ఓకే ఇది ఎఫ్. సో ఇప్పుడు ఈ రెండు జాయిన్ చేశాను. ఇప్పుడు ఏమంటున్నాడు, రేషియో ఆఫ్ ఏరియా ఆఫ్ ఏబిఎఫ్పి, దీనికి అలానే ఈఎఫ్సిడి అంటే దీనికి, ఈ కింద దానికి పై దానికి ఏరియాస్ అడుగుతున్నాడు. అంతే, అంతకుమించి ఏం లేదు కదా. ఇక్కడ వరకు క్లియర్ కదా. సో బాగా అబ్జర్వ్ చేయండి. ఇలాంటిది మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాం. ఎక్కడ, ట్రిపీజియమ్స్లో చేసాం. ఏరియా ఆఫ్ quadrilateral ABFE గురించి మాట్లాడుతున్నాం. ఓకే, సో ABFE is also a trapezium, and what is the trapezium area? It is equal to half into h into sum of the parallel sides. So if the parallel sides of the trapezium are A and B, then the length of the line joining the midpoints of the non-parallel sides is equal to A plus B by 2. ఇప్పుడు ఈ రెండింటి గురించి మాట్లాడుతున్నాను. సో టోటల్ హైట్ h అనుకుంటే ఇప్పుడు ఈ కింద ట్రిపీజియం హైట్ ఎంత అవుతుంది, h/2. పై ట్రిపీజియం యొక్క హైట్ ఎంత అవుతుంది, h/2. సో ఏరియా ఆఫ్ ఏబిఎఫ్ఈ ఏమవుతుంది, హాఫ్ ఇంటూ హెచ్ అంటే h/2 ఇంటూ ఈ రెండింటికి ప్యారలల్ సైడ్స్ ఏంటి, a ప్లస్ b/2. అంతేనా. అలానే ఏరియా ఆఫ్ ఈఎఫ్సిడి ఏమవుతుంది, ఇట్ ఈస్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ h/2 ఇంటూ ఇక్కడ ప్యారలల్ సైడ్స్ ఏంటి, a ప్లస్ b/2 అండ్ b, a ప్లస్ b/2 ప్లస్ b. వీటి యొక్క రేషియో అడుగుతున్నాడు. జస్ట్ టేక్ ద రేషియో. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయింది. ఇట్ ఈస్ ఈక్వల్ టు 2a ప్లస్ a ప్లస్ b అంటే 3a ప్లస్ b/2 అండ్ ఇక్కడ a ప్లస్ b ప్లస్ 2b అంటే a ప్లస్ 3b/2. సో బై 2 క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ ఎంత వస్తుందమ్మా, 3a ప్లస్ b/a ప్లస్ 3b. ఎక్కడుంది, ఆప్షన్ బి. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 29. The value of tan theta by 1 minus cot theta plus cot theta by 1 minus tan theta minus secant theta cosecant theta. ఓకే, సో ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. మీరు అన్ని ట్యాన్లోకి మార్చేసుకుని బెటర్. ఈ కాట్ని లేకపోతే ఈ ఒక పని చేయండి. ఈజీ థింగ్ ఏంటి అంటే అదే దీన్ని ఇలానే ఉంచండి. దీన్ని 1/tan రాసుకోండి. అప్పుడు ఈ ట్యాన్ ఎల్సిఎం తీసాక ఈ ట్యాన్ పైకి వెళ్తే tan స్క్వేర్ తీటా బై ఈ ట్యాన్ ఇక్కడ 1/tan తీటా కదా, ఎల్సిఎం తీసుకున్నారు కాబట్టి tan తీటా మైనస్ 1 అంతేనా, ప్లస్ cot తీటా బై 1 మైనస్ tan తీటా. సో కాబట్టి నేను ఏం రాస్తానంటే కింద మైనస్ కామన్ తీసాను అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది, మైనస్ cot తీటా బై tan తీటా మైనస్ 1. దీన్ని ఇలానే ఉంచండి, దీన్ని ఏం మార్చు. ఇప్పుడు మళ్ళీ tan తీటా మైనస్ 1 రెండిట్లో ఉంది కదా. సో tan తీటా మైనస్ 1 పైన ఏముంటుంది, tan స్క్వేర్ తీటా మైనస్ cot తీటా. ఈ cot తీటాని ఇప్పుడు 1/tan తీటా రాయండి. అప్పుడు tan తీటా ఎల్సిఎం తీస్తే ఏమవుతుంది, tan క్యూబ్ తీటా మైనస్ 1/tan తీటా. అంతేనా, క్లియర్. సో ఇప్పుడు 1/tan తీటా, tan క్యూబ్ మైనస్ 1 అంటే a క్యూబ్ మైనస్ b క్యూబ్. ఫార్ములా ఏంటమ్మా, a మైనస్ b అంటే tan తీటా మైనస్ 1 ఇంటూ tan తీటా tan స్క్వేర్ తీటా a స్క్వేర్ ప్లస్ ab tan తీటా ఇంటూ 1 దట్ ఈస్ tan తీటా ప్లస్ b స్క్వేర్ 1 స్క్వేర్ అంటే 1/tan తీటా మైనస్ 1. అంతేనా, ఈ tan తీటా మైనస్ 1 రాస్తాం. సో tan తీటా మైనస్ 1 tan తీటా మైనస్ 1 క్యాన్సిల్. ఇప్పుడు ఈ tan తీటా ఇండివిజువల్ గా డివైడ్ చేయండి. tan స్క్వేర్ తీటా బై tan తీటా అంటే tan తీటా ప్లస్ tan తీటా బై tan తీటా అంటే 1/tan తీటా అంటే cot. మనం ఆల్రెడీ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఇన్ ట్రిగ్నోమెట్రీలో చెప్పుకున్నాం. tan తీటా ప్లస్ cot తీటా ఈజ్ ఈక్వల్ టు secant తీటా cosecant. ఇక్కడ ఆల్రెడీ మైనస్ secant తీటా cosecant తీటా ఉంది. సో ఈ రెండు క్యాన్సిల్. సో అప్పుడు రిమైనింగ్ వాల్యూ ఏముంటుంది, 1. సో ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. లేదు మేము తీటా ప్లేస్లో 0నో 30నో 45 60 90 పెట్టుకుంటామంటే 0 పెట్టకూడదు 90 పెట్టకూడదు, ట్యాన్లు ఉన్నాయి కాబట్టి ట్యాన్ కాట్లు. సో తర్వాత తీటా 45 పెట్టచ్చు అంటే 45 పెట్టకూడదు, ఎందుకంటే 1 మైనస్ 1 0 అయిపోతుంది, డినామినేటర్లో 0 అయితే కాదు కాబట్టి. సో తీసుకుంటే తీటా 30 కానీ 60 కానీ తీసుకోండి, అప్పుడు కూడా మీకు ఆన్సర్ 1 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ABCD is a parallelogram in which BS is produced to E such that CE equal to BC.
ఇది ఎక్కువగా ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు ఈ ప్రాబ్లమ్ని. ఓకే, బిఎస్, సారీ ఇది బిఎస్ కాదు, బీసీ. ఇది ఎస్ ఎక్కడి నుంచి వచ్చింది, బీసీ. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ parallelogram ABCD, BC is produced to E such that CE equal to BC. దీన్ని నేను ఇలా ప్రొడ్యూస్ చేశాను. ఆల్రెడీ మనకి parallelogram కాబట్టి ADBC ఈక్వల్, BCCE ఈక్వల్, అంటే ఇండైరెక్ట్ గా CEAD కూడా ఈక్వల్. ఓకే, నెక్స్ట్ ఏం జరిగింది, ఏఈ అనేది ఏని ఈని జాయిన్ చేస్తే ఈ అనేది ఎక్కడ ఇంటర్సెక్ట్ అయింది, సిడి దగ్గర, ఎఫ్ దగ్గర ఇంటర్సెక్ట్. సో ఇప్పుడు చూడండి, ఏడిఎఫ్ అండ్ సిఎఫ్ఈ ఆర్ సిమిలరా, కాంగ్రియంటా? కాంగ్రియంట్ ట్రయాంగిల్స్. ఎందుకు? ఈ రెండు కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ కదా. సో కాబట్టి ఈ రెండు ఈక్వల్ ట్రయాంగిల్స్. ఓకే, ఈక్వల్ ట్రయాంగిల్స్ అని చెప్పొచ్చు, లేదంటే కాంగ్రియంట్ ట్రయాంగిల్స్ ఏదైనా చెప్పొచ్చు. ఇప్పుడు ఏమన్నాడు, డిఎఫ్బి అంట. సో డిఎఫ్బి అంటే ఇది, ఈ ట్రయాంగిల్ ఏరియా ఎంత అంట? ఇప్పుడు ఎఫ్ అనేది మిడ్ పాయింట్ అయిపోతుంది సిడికి, అంతేనా? ఎఫ్ అనేది మిడ్ పాయింట్ అవుతుంది. ఎందుకు? ఈ రెండు ఈక్వల్ కాబట్టి, ఏడిసి ఈక్వల్ కాబట్టి సిఎఫ్ డిఎఫ్ కూడా ఈక్వల్ అవుతాయి. సో కాబట్టి ఎఫ్ మిడ్ పాయింట్. ఇప్పుడు ఈ డిఎఫ్బి అనేది 6 అంట, సారీ 3 అంట, 3. ఇప్పుడు ఈ బిసిడి అనే ట్రయాంగిల్లో బిఎఫ్ అనేది మీడియన్. సో మీడియన్ డివైడ్స్ ద ట్రయాంగిల్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. ఇది 3 అయితే ఇది కూడా 3 అవుతుంది. ఇప్పుడు బిడి ఇస్ ద డయాగ్నల్ ఆఫ్ ద పారలోగ్రామ్, అండ్ ఈ డయాగ్నల్ అనేది పారలోగ్రామ్ ఎట్లా డివైడ్ చేస్తుంది, 2 ఈక్వల్ పార్ట్స్. సో బిసిడి అనే ట్రయాంగిల్ యొక్క టోటల్ ఏరియా 6 పార్ట్స్. సో అప్పుడు బిఏడి ట్రయాంగిల్ కూడా ఎంత అవుతుంది, 6 పార్ట్స్ అవుతుంది. ఎందుకు? ఈక్వల్ గా డివైడ్ చేస్తుంది కాబట్టి. సో టోటల్ ఏరియా ఆఫ్ పారలోగ్రామ్ ఏబిసిడి అవుతుంది 6 + 6 12 సెంటీమీటర్స్. దట్స్ ఇట్. నెక్స్ట్ 31. 5 + 2√3/7 + 4√3 is equal to a + b√3, where AB are integers. Then సో ఏం లేదు, రేషనలైజ్ చేయండి, అప్పుడు మీకు ఒక ఫుల్ రేషనల్ నెంబర్ వస్తుంది. దాంట్లో సారీ, రేషనలైజ్ ఫ్యాక్టర్ చేయడం వల్ల మీకు ఒక ఇర్రేషనల్ నెంబర్ వస్తుంది. దాంట్లో రేషనల్ పార్ట్ ఏ అండ్ ఇర్రేషనల్ పార్ట్లో √3 కాకుండా మిగతాది బి. సో రేషనలైజ్ చేస్తే 5 + 2√3/7 + 4√3. So what is the rationalizing factor for 7 + 4√3? 7 - 4√3. పైన కింద మల్టిప్లై చేయండి. ఓకే, సో 5 × 7 ఎంత వస్తుంది, 35. నెక్స్ట్ 2√3 × 4√3 అంటే 2 4 8, √3 × √3 అంటే 3, అంటే 24. ఇర్రేషనల్ పార్ట్ మాట్లాడితే 2 ఏళ్ళ 14, 5 4 20, అంటే 14√3 - 20√3. ఓకేనా? నెక్స్ట్ కిందన a + b × a - b, a² - b² అంటే 7² 49, 4√3² is 48. సో డినామినేటర్ 1, ఇంకా 49 - 40. ఇప్పుడు పైన చూడండి, 35 - 24 అంటే 11, 14√3 - 20√3 అంటే 6√3 - 6√3. సో a వాల్యూ ఈజ్ 11 అండ్ b వాల్యూ ఈజ్ -6. ఎక్కడుంది? ఆప్షన్ ఏ. క్లియర్? నెక్స్ట్, the area of the minor segment of a circle of radius 14 when the angle of the corresponding sector is 60. సో ఇక్కడ సిగ్మెంట్ అంటే ఏంటో తెలియాలి మీకు. ఇప్పుడు ఇది సర్కిల్ అనుకోండి, ఇలా 2 రేడియస్ ఉందనుకోండి, ఈ మధ్యలో ఉండే పోర్షన్ని మనం సెక్టార్ అంటాం. ఓకే, ఇప్పుడు నేను మధ్యలోంచి గనక ఫర్ సపోజ్ ఈ రెండింటిని జాయిన్ చేస్తే దీన్ని కార్డ్ అంటాం. ఓకే, ఈ కార్డ్ కింద ఉన్న పోర్షన్ని సిగ్మెంట్ అంటాం, దీన్ని మైనర్ సిగ్మెంట్ అంటాం, ఈ మొత్తాన్ని మేజర్ సిగ్మెంట్ అంటాం. ఓకే, వాడు ఇప్పుడు ఈ మైనర్ సిగ్మెంట్ అడుగుతాడు. సో ఏరియా ఆఫ్ ద మైనర్ సిగ్మెంట్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు ది ఏరియా ఆఫ్ ద సెక్టార్ మైనస్ ఏరియా ఆఫ్ దిస్ ట్రయాంగిల్. సో ఆర్ అనుకోండి రేడియస్, తీటా అనుకోండి యాంగిల్ బిట్వీన్ ద రేడియస్, దెన్ వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ దిస్ ట్రయాంగిల్ ఆఫ్ r² sin θ, అండ్ వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద సెక్టార్ πr² × θ/360. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఏరియా ఆఫ్ ద సిగ్మెంట్ ఫార్ములా చెప్పాం ఏంటి, ఇట్ ఈస్ ఈక్వల్ టు πr² θ/360 minus of r² sin θ. సో r² కామన్ తీయండి, దట్ ఈస్ 14². ఓకే, అండ్ పై అంటే పైగానే ఉంచండి, తీటా 60/360 అంటే 1/6 మైనస్ 1/2 sin 60 అంటే ఎంతమ్మా, √3/2. సో
సో ఫస్ట్ దాంతో చేస్తే 2 3ల 2 7ల అంతేనా? ఇంకేమైనా అవుతుందా? అవ్వదు. సో నేను 14 మాత్రమే అది 14 ఇంటూ 70 98 π/3 మైనస్ ఇక్కడ చూడండి 2 తోని అవుతుంది 2 7s మళ్ళీ ఇంకొకటి 2 7th అవుతుంది. అంటే ఇక్కడ ఏం చెప్పొచ్చు 49√3 అంతేనా? సో ఇప్పుడు నేను 49 కామన్ తీస్తే 2 π/3 మైనస్ √3 ఎక్కడుందమ్మా ఆప్షన్ ఏ. దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ 33 sin 3a equal to cos of a minus 26 where 3a lies between 0 to 90 the value of a. ఎప్పుడైనా sin alpha equal to cos beta అంటే డెఫినెట్ గా alpha and beta are complementary. సో alpha plus beta 90. సో 3a plus a minus 26 is equal to 90. So 4a equal to 116 and a equal to 24 సో 29 degrees. Option B is the correct answer. Next, in triangle ABC, AB equal to AC and BD is perpendicular on AC. So చూడండి AB AC are equal. AB AC are equal and BD is perpendicular on AC. BD అనేది దీనికి perpendicular. Then BC square equal to how much? ఇది నేను ఆల్రెడీ మీకు మన ట్రయాంగిల్స్లో చెప్పాను ఆల్టిట్యూడ్స్లో, బట్ ఎందుకైనా మంచిది దీన్ని మనం ఎంత ఈజీగా సాల్వ్ చేయొచ్చో చూద్దాం. బీడీ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏసీ అన్నాడు కాబట్టి నేను ఏబి అండ్ ఏసీ ఉన్నాయి కదా, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్గా తీసుకుంటాను నేను. ఓకే, ఏదైనా ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్గా తీసుకుంటే ఏబి అండ్ ఏసీ ఎప్పుడైనా రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 2 sides ఈక్వల్ అయితే మ్యాక్సిమం పర్పెండిక్యులర్ సైడ్సే అవుతాయి. సో కాబట్టి ఇది ఏ, ఇది బి, ఇది సి, ఏబిఏసి ఈక్వల్. ఓకే, క్లియర్ ఇక్కడ వరకు? ఇది 1 part అయితే ఇది 1 part, ఇది √2 parts అవుతుంది. ఓకే, బీడి ఈజ్ పర్పెండిక్యులర్ ఆన్ ఏసీ అంట. బీడి ఇప్పుడు ఏసీ అనే సైడ్ మీద నువ్వు బీడి పర్పెండిక్యులర్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ బిఏనే, అంటే ఇండైరెక్ట్ గా ఏ అండ్ డి బోత్ రిప్రజెంట్స్ ది సేమ్ పాయింట్. ఓకే, దెన్ బీసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏంటి మనకి, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి బీసీ స్క్వేర్ ఈక్వల్ టు బిఏ స్క్వేర్ ప్లస్ సిఏ స్క్వేర్, పైథాగరస్ థియరం. కానీ రెండు ఈక్వల్ అని వాడే ఇచ్చాడు కాబట్టి 2BA స్క్వేర్ ఆన్సర్, అంతేనా? కానీ ఇప్పుడు బిఏ అండ్ బిడి బోత్ రిప్రజెంట్ సేమ్, అంతేనా కదా? ఇప్పుడు ఆప్షన్స్ లో చూద్దాం. ఏసీ ఇంటూ సిడి ఉంది. ఏసీ అంటే ఏంటి, ఇది ఏసీ సిడి, సిడిని కూడాను ఇప్పుడు 2BA స్క్వేర్ అయినా ఆన్సర్ రావాలి, 2CA స్క్వేర్ అయినా ఆన్సర్ రావాలి, అంతేనా? సో సిడి ప్లేస్ లో కూడా నేను డి ప్లేస్ లో ఏ అని రాయొచ్చు అని చెప్తున్నాను కదా, ఎందుకు డిఏ రిప్రజెంట్ సేమ్ కాబట్టి. సో డి ప్లేస్ లో మీరు అన్నిటి దగ్గర ఏ రాసుకోండి. నెక్స్ట్ ఏడి, ఇప్పుడు ఏడిని రిప్రజెంట్ సేమ్ పాయింట్ రిప్రజెంట్ చేస్తున్నాయి కాబట్టి లెంత్ ఆఫ్ ఏడి ఏమవుతుంది 0. సో ఏడి ఎక్కడున్నా 0 అయిపోవాలి. ఇక్కడ ఏడి ఉంది, ఇక్కడ ఏడి ఉంది, రెండు 0 కాబట్టి ఈ ఆప్షన్స్ అయ్యే ఛాన్స్ కాదు, తీసేయండి. ఓకే, ఇది సిఏ అండ్ సిడి ప్లేస్లో ఏ పెడితే సిఏ. సో ఇక్కడ ఏమవుతుంది సిఏ స్క్వేర్ అవుతుంది, ఇదేమో 2CA స్క్వేర్ అవుతుంది. సో మనకు ఆన్సర్ ఏం రావాలి 2CA స్క్వేర్. సో ఈ రెండిట్లో ఏదవుతుంది ఆప్షన్ డి. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, అంతే. ఓకే, నెక్స్ట్, if the numerator of the fraction is increased by 2 and denominator by 1 it becomes 1. అంటే ఫ్రాక్షన్ ఫర్ సపోజ్ x/y ఇలాంటివి చాలా సార్లు మనకి ఇచ్చాడు, ఈవెన్ ఎస్ఎస్సిలో కూడా చాలా సార్లు ఇస్తూ ఉంటాడు. సో ఈ ఫ్రాక్షన్ x/y అనుకుంటే ఫస్ట్ కండిషన్ ఏంటి, న్యూమరేటర్ 2 ఇంక్రీజ్ చేశాడు, డినామినేటర్ని 1 ఇంక్రీజ్ చేశాడు, అప్పుడు 1 అంట. అలా కాకుండా న్యూమరేటర్ డిక్రీజ్డ్ బై 4 అండ్ డినామినేటర్ డిక్రీజ్డ్ బై 2 అయితే 1/2 అంట. ఇప్పుడు ఈ రెండింటిని సాటిస్ఫై చేసేటట్టు ఆన్సర్ ఏదైనా ఉందా చూడండి. 7 + 2 9 ప్లస్ 9/9 1 ఇది అవుతుంది, 7/7 ఇది అవుతుంది, 11/11 ఇది అవుతుంది, 13/13 ఇది అవుతుంది. ఏది ఫస్ట్ కండిషన్. మరి సెకండ్ కండిషన్ కూడా సాటిస్ఫై అవ్వాలి కదా. సో చూడండి 7 - 4 3/8 - 2 6, 3/6 అంటే 1/2. సో ఓన్లీ ఫస్ట్ ఆప్షనే అయింది, మిగతా కావాలంటే చెక్ చేసుకో. లేదు అంటే ఇక్కడ నుంచి కండిషన్ x + 2 = y + 1 అంటే x - y + 1 = 0. మరి ఇక్కడ ఏమవుతుంది 2x - y - 8 + 2 అంటే -6 = 0.
ఈ రెండింటిని సాల్వ్ చేయండి. ఎక్స్ వాల్యూ వస్తుంది ఎంత 7, వై వాల్యూ ఎంత వస్తుంది 8. ఎక్స్ బై వై ఫ్రాక్షన్ కాబట్టి 7/8 ఈస్ ద ఆన్సర్. అలా అయినా చేయొచ్చు. నెక్స్ట్ 36. The ratio of the areas of triangles is 4/3 and the ratio of their heights is 3:4 then the ratio of their bases. What is the area of triangle? Of BH. So delta proportional to BH. సో అప్పుడు మనకి బేసిస్ ఏమవుతాయి? ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డెల్టా, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు హెచ్. సో B1/B2 ఇప్పుడు ఏమవుతుంది? డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏరియాస్ అంటే 4/3 అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు హైట్ 3:4కి ఇన్వర్స్ రాయండి అంటే 4/3. రెండు మల్టిప్లై చేయండి 16/9. ఎక్కడుంది? ఆప్షన్ డి. నెక్స్ట్ 37. sin theta minus 2 sin cube theta by 2 cos cube theta minus cos theta. పైన sin theta కామన్ తీయండి. sin అప్పుడు ఏమొస్తుంది? 1 minus 2 sin square theta. కిందన cos కామన్ తీయొచ్చు. అప్పుడు ఏమొస్తుంది? 2 cos square theta minus 1. సో ఇప్పుడు పైన ఏమవుతుంది? 1 minus 2 sin square అంటే cos 2 theta. 2 cos square theta minus 1 అంటే cos 2 theta. సో బోత్ గెట్ క్యాన్సిల్. sin by cos అంటే tan theta. ఎక్కడుంది? ఆప్షన్ డి. అందుకనే ప్రాపర్టీస్, ఫార్ములాస్, ట్రిగ్నోమెట్రీలో చాలా ఇంపార్టెంట్. 38. The value of 256 whole to the power of 0.16 into 256 whole to the power of 0.09. 256 అంటే ఎంతమ్మా? 16 స్క్వేర్ అంతేనా? 16 స్క్వేర్ అంటే 4 to the power of 4. సో రెండిటికి బేస్ సేమ్. 0.16 ప్లస్ 0.09 ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ m n అంటే ఏ పవర్ m ప్లస్ n. 0.16 0.9 యాడ్ చేస్తే 0.09 యాడ్ చేస్తే 0.25. 0.25 ఎట్లా రాయొచ్చు? 1/4. 4 క్యాన్సిల్. ఆన్సర్ ఈజ్ 4. ఓకే. నెక్స్ట్ 39. If sum of 5 whole numbers is 146. ఇది చాలా మంచి క్వశ్చన్, కానీ ఇది మనకి ఎగ్జామ్లోని క్వశ్చన్ బాగాలేదు, సరిగ్గా లేదనుకొని అందరికీ యాడ్ స్కోర్ ఇచ్చేసాడు. డిస్క్రిపెన్సీ ఫౌండ్ అని. అసలు ఎందుకు డిస్క్రిపెన్సీ ఫౌండ్ ఏంటని చూద్దాం. ఇఫ్ సమ్ ఆఫ్ 5 whole numbers is 146 then the minimum value of the largest numbers of these. ఓకే. హోల్ నెంబర్స్ అంటే ఏంటమ్మా? 0, 1, 2, 3 అండ్ సో ఆన్. అంతే. సమ్ ఆఫ్ 5 whole numbers. అవి 5 అన్ఈక్వల్ హోల్ నెంబర్స్ అని చెప్పాడా? సో దాంట్లో ఈక్వల్ కూడా ఉండొచ్చు. సో ఎలాంటి కండిషన్స్ అవుతాయో చూద్దాం. సో ఫస్ట్ కండిషన్. సో 4 హోల్ నెంబర్లు నేను 0 అనుకుంటాను. లాస్ట్ నెంబర్ 5th నెంబర్ 146 అనుకుంటాను. అన్ని కలిపితే ఎంత వచ్చింది? 146 సరిపోయిందా? ఓకే. నేను నెక్స్ట్ 0 0 3 అనుకుంటాను, ఒకటి 1 అనుకుంటాను, ఇంకోటి 145. అన్ని కలిపితే ఎంత వచ్చింది? 146 సరిపోయిందా? నెక్స్ట్ 2 హోల్ నెంబర్స్ 0 అనుకుంటాను, నెక్స్ట్ది 1 అనుకుంటాను, నెక్స్ట్ది 2 అనుకుంటాను, నెక్స్ట్ది 143 అనుకుంటాను, 146 సరిపోయిందా? ఇట్లా మనం ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ కండిషన్స్ అనేవి రాయొచ్చు. ఇప్పుడు ఫస్ట్ కండిషన్లో చూడండి, వాడు ఏమంటున్నాడు? మినిమం వాల్యూ ఆఫ్ లార్జెస్ట్ నెంబర్. వీటిలో లార్జెస్ట్ నెంబర్ ఎంత? 146. వీటిలో లార్జెస్ట్ నెంబర్ ఎంత? 145. వీటిలో లార్జెస్ట్ నెంబర్ ఎంత? 143. అంటే అట్లా ఈ లార్జెస్ట్ నెంబర్ యొక్క మినిమం వాల్యూ ఏది తీసుకుంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యేటట్లు, ఈ కండిషన్ని సాటిస్ఫై అయ్యేటట్లు మనం 5 నెంబర్స్ తీసుకుంటాం కదా, ఆ 5 నెంబర్స్లో మ్యాక్సిమం వాల్యూ అవ్వాలి, కానీ అది మినిమంగా ఉండాలి మొత్తం కండిషన్స్. అట్లా ఆ వాల్యూ ఎంత? ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు ఈజీగా చెప్పడానికి చెప్తాను చూడండి. ఇప్పుడు 145 అనుకున్నాను అనుకోండి, ఫర్ సపోజ్ అనుకున్నాను అనుకోండి. అప్పుడు ఎంత వస్తుంది? 5 నెంబర్లు కాబట్టి 5 3 5 2 10 5 9 అంటే నేను 29 29 29 29 36 కాబట్టి ఇది 30 అంతేనా? సో ఈ 4 కలిపితే ఎంతమ్మా? 29 వస్తుందా లేదా? 146 సరిపోయిందా? ఇప్పుడు దీంట్లో మినిమం నెంబర్ ఎంత? 29 కదా? ఎస్ సార్. ఇప్పుడు కానీ మనకి ఏం కావాలి? మ్యాక్సిమం నెంబర్ అడుగుతున్నాడు, లార్జెస్ట్ నెంబర్. వీటన్నిటిలోని లార్జెస్ట్ నెంబర్ అడుగుతున్నాడు. సో లార్జెస్ట్ నెంబర్ ఎంత? 30. ఇప్పుడు నేను ఇలా కండిషన్స్ నేను ఇప్పుడు అలా చూసుకుంటూ పోతే ఇంకొక కండిషన్ తీసుకుంటాను మీకు ఈజీగా అర్థం అవడానికి. 30 30 30 30 26. ఓకే. ఇప్పుడు వీటన్నిటిలో మ్యాక్సిమం నెంబర్ ఎంత? సరిపోవాలి. సరిపోయింది 30. అంతేనా? క్లియర్? నేను అన్ని 29 తీసుకోగలనా?
అంటే మినిమం వాల్యూ. ఇప్పుడు ఆ 5 నెంబర్లో మాక్సిమం వాల్యూ చెప్పాలి, లార్జెస్ట్ నెంబర్, కానీ అది మినిమం అవ్వాలి కండిషన్స్ మొత్తంలో చూసుకుంటే. సో ఇలా మనం ఎప్పుడు చేయగలము అంటే 146 ఎంతైతే ఉందో ఎన్ని నెంబర్స్తో మనం కలుపుతున్నామో ఆ అన్ని నెంబర్స్తో కనుక డివైడ్ చేస్తే 146/5 చేస్తే ఎంత వస్తుంది? 29.2 వస్తుంది, అంతేనా? సో నియరెస్ట్ హోల్ నెంబర్ ఎంత? 30. సో కాబట్టి మనకి మ్యాక్సిమం వాల్యూ అనేది, సారీ, మినిమం వాల్యూ ఆఫ్ ద లార్జెస్ట్ నెంబర్ అనేది 30 అవుతుంది అనమాట. అర్థమైందా? క్లియర్? సో కాబట్టి 30 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మనకి ఈ కండిషన్స్ బట్టి అలా మనం ఇన్ఫినిట్ కండిషన్స్ రాసుకుంటే, కానీ వాడు డిస్క్రిపెన్సీ తప్పించి ఇవ్వలేదు, డిస్క్రిపెన్సీ ఉందని చెప్పాడు. సో కాబట్టి ఆఫ్ కోర్స్ ఏ కండిషన్స్ వల్ల అలా ఇచ్చాడో తెలియదు, కానీ ద 30 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ఫీల్డ్ ఇస్ 2000 మీటర్ స్క్వేర్. ఇది రెక్టాంగులర్ ఫీల్డ్ అనుకుందాం. ఎల్బి డైమెన్షన్స్ అనుకుంటే ఎల్బి 2000 అండ్ పెరిమీటర్ అంటే 2 ఇంటూ ఎల్ ప్లస్ బి ఇచ్చాడు, ఎంత? 180. 2 ఇంటూ ఎల్ ప్లస్ బి 180 అయితే ఎల్ ప్లస్ బి ఎంత? 90. సో సమ్ ఆఫ్ ది 2 నెంబర్స్ 90 అవ్వాలి, ప్రొడక్ట్ ఏమో 2000 అవ్వాలి. అంటే ఏం చెప్పొచ్చు మనం? 50 ఇంటూ 40 అని అనుకోండి. 2000 50 ప్లస్ 40 90 సరిపోయిందా? సో వాట్ ఆర్ ద డైమెన్షన్స్? 50 and 40. ఆప్షన్ ఏ. Next, the number of values of theta satisfying the equation 2 sin square plus 3 sin theta equal to plus 1 equal to 0 in 0 to 2 pi. 0 to 2 pi అంటే 0, నెక్స్ట్ 90, నెక్స్ట్ 180, నెక్స్ట్ 270, నెక్స్ట్ 360 అంటే ఒక రెవల్యూషన్. ఓకే, సో సైన్ థీటాని x అనుకుందాం. సో 2x² plus 3x plus 1 equal to 0. సో 1 into 2 2. సో ప్రొడక్ట్ ఆఫ్ ద నెంబర్స్ 2 రావాలి అండ్ సమ్ ఆఫ్ ది నెంబర్స్ ఏం రావాలి? -3 రావాలి. అంటే -2 -2, అంతేనా? సో సైన్ థీటా ఈక్వల్ టు -1 ఆర్ -2. సారీ మళ్ళీ దీన్ని 2x² కోఎఫిషియంట్ 2తో కాబట్టి 2తో డివైడ్ చేయండి. సో అప్పుడు ఏమవుతుంది మనకి? -1/2 ఆర్ -2/2 అంటే -1. ఓకే, ఇప్పుడు ఎక్కడ సైన్ థీటా వాల్యూస్ -1/2 కానీ -1 కానీ 0 to 2 పైలో వస్తుంది. -1/2 అంటే సైన్ నెగిటివ్ రావాలి. ఎక్కడ వస్తుంది? ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటే థర్డ్ క్వాడ్రెంట్లోని, ఫోర్త్ క్వాడ్రెంట్లోని వస్తుంది. సో -1/2 వాల్యూ థర్డ్ క్వాడ్రెంట్లో ఒకటి ఉంటుంది, ఫోర్త్ క్వాడ్రెంట్లో ఒకటి ఉంటుంది. ఓకేనా? అయిపోయిందా? నెక్స్ట్ -1 గురించి మాట్లాడుకుంటే సైన్ 180 ఒక్కటే, సారీ సైన్ 270 ఒక్కటే -1, అంతేనా? సో ఇది ఒక వాల్యూ. సో టోటల్గా ఎన్ని వాల్యూస్ వచ్చాయి మనకి? 1 + 1 + 1 3. సో 3 వాల్యూస్ అనేవి ఈ థీటాకి సాటిస్ఫై అవుతాయి. నెక్స్ట్ 42, x equal to √3 plus √2 by √3 minus √2 and y equal to √3 minus √2 by √3 plus √2, then the value of x³ plus y³. ఓకే, చాలా సింపుల్ ఇది. సో బాగా అబ్జర్వ్ చేస్తే మీకు x y ఎలా ఉన్నాయి? x ఇంటూ వై ఈక్వల్ టు ఎంత? 1. అంటే y ఈక్వల్ టు 1/x, అంతేనా? సో అంటే ఇండైరెక్ట్గా మీకు ఏమడుగుతున్నాడు? x³ ప్లస్ 1/x³ అడుగుతున్నాడు. x³ ప్లస్ 1/x³ కనుక్కోవాలి అంటే x ప్లస్ 1/x తెలిస్తే మీరు x³ ప్లస్ 1/x³ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇట్ ఈస్ నథింగ్ బట్ x ప్లస్ 1/x హోల్ క్యూబ్ -3 ఇంటూ x ప్లస్ 1/x, అంతేనా? సో చెప్పండి. సో ఈ రెండింటి నుంచి x ప్లస్ 1/x ఆర్ x ప్లస్ y వాల్యూ ఎంత అవుతుంది? ఇట్ ఈస్ ఈక్వల్ టు 2 times of 3 plus 2/3 minus 2. సో 2 into 5 10. సో కాబట్టి దీని వాల్యూ ఏమవుతున్నప్పుడు 10³ minus 3 into 10, that is equal to 1000 minus 30 అంటే 970. ఆప్షన్ ఏ. 43, the surface area of sphere is 452 4/7, then its volume is. ఇది ఇంకేం లేదు, మామూలుగా చేసుకోవడం. సర్ఫేస్ ఏరియా 4πr², 4 into 22/7 into r² is equal to 452 4/7. సో మిక్స్డ్ ఫ్రాక్షన్లా రాయండి, మీకు వచ్చేస్తుంది ఆన్సర్. ఇట్ ఈస్ ఈక్వల్ టు 7 14 ప్లస్ 4 అంటే 8, 7 35, 1 36, 7 4 28, 3 31. సో 31 68/7. సో 7 7 క్యాన్సిల్, 11 2s 22, 96 అంటే 11 8s 11 8s. So 4 7s 4 2s 2 1s 236. So what is the value of R? 6.
36 అంటే 6 స్క్వేర్ కదా 6. వాల్యూమ్ ఫార్ములా ఏంటి 4/3 పై r క్యూబ్. సో 4/3 పై 22/7 r క్యూబ్ అంటే 6 into 6 into 6. సో 3/1 3/2. సో మల్టిప్లై చేయండి 4 into 22 88. 88 into 36 to 72. 88 into 72 అంటే 72 2 8 16. It is equal to 6336/7. సో ఎంత వస్తుంది 8 9 63 7 5 35 1/7. సో 905 1/7. ఆప్షన్ B is the correct answer. So it's all about simplification. Next, జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ జీరోస్ ఎలా ఉంటాయి ఈక్వల్ ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివా పాజిటివ్ రెండు పాజిటివ్ రెండు నెగిటివ్ అని. ఇప్పుడు చూడండి రూట్ సపోజ్ ఆల్ఫా బీటా ఆల్ఫా ప్లస్ బీటా ఎంత -b/a అంటే -99. ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్ ఆల్ఫా బీటా ఎంత 127 c/a. సో ఇప్పుడు 2 నెంబర్స్ ఉన్నాయి, ఆ 2 నెంబర్స్ మల్టిప్లై చేస్తే పాజిటివ్ రావాలి, రెండు యాడ్ చేస్తే నెగిటివ్ రావాలి. సో ఖచ్చితంగా ఆ రెండు కూడా ఎలా ఉండాలి నెగిటివ్ నెంబర్స్ అయితేనే రెండు మల్టిప్లై చేస్తే పాజిటివ్ అవుతాయి, రెండు యాడ్ చేస్తే నెగిటివ్ అవుతుంది. సో కాబట్టి రెండు కూడా నెగిటివ్, బోత్ ఆర్ నెగిటివ్. నెక్స్ట్ 45 ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, ఏబి ఇచ్చాడు, బీసీ ఇచ్చాడు, సిఏ ఇచ్చాడు, ట్రయాంగిల్ ఎలాంటిది. సో ఈక్వల్ యాంగిల్ రైట్, ఈక్వల్ యాంగిల్ అంటే ఈక్వల్ ట్రయాంగిల్, ఈక్వలేటరల్ ట్రయాంగిల్, అన్ని సైడ్స్ ఈక్వల్ కాదు. నెక్స్ట్ అబ్ట్యూజ్ ఎక్యూట్ రైట్. ఇది ఎలా చెప్తాం మనం, ఇప్పుడు రైట్ యాంగిల్ కాదని చెప్పేయగలం. ఎట్లా చెప్తాం, సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది టూ సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు ది థర్డ్ సైడ్ స్క్వేర్. ఎక్కువ ఉంటే ఎక్యూట్ అబ్ట్యూజ్, తక్కువ ఉంటే ఎక్యూట్, అంతేనా. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇక్కడ చూడండి 13 స్క్వేర్, అన్నిటికన్నా చిన్న నెంబర్ ఏది ఉందో చూడండి 13 స్క్వేర్ అనేది ఎంత 169. ఇది గనక అదర్ 2 నెంబర్స్ గనక యాడ్ చేస్తే ఉందా లేదా చూడండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనకి ఎలా ఉంటుందంటే c² = a² + b² కదా. సో ఏ అనేది చిన్న నెంబర్ అనుకుందాం, a² ఇప్పుడు ఏమవుతుంది c² - b², అంతేనా. సో c + b × c - b. సో మనకి ఎగ్జామ్లో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అనేది 1 ఇస్తాడు. డిఫరెన్స్ 1 కాబట్టి ప్రొడక్ట్ వాటి రెండింటి మధ్యన c² - b² ఏమవుతుంది c + b అయిపోతుంది. సో కాబట్టి 84 + 85 ఎంత 169, సరిపోయిందండి. 85 - 84 ఎంత 1. సో 169 × 1 అంటే 169. ఇట్ ఈస్ నథింగ్ బట్ 13 స్క్వేర్. కాబట్టి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. నెక్స్ట్ 46 1 + tan θ + secant θ + 1 + cot θ - cosecant θ is always equal to 0. ఈక్వల్ టు 2. మనం ఇది ఫార్ములా కూడా చెప్పాం, కావాలంటే మీరు θ 45 పెట్టుకోండి, మీకు ఈజీ. 1 + 1 + secant 45 అంటే 1 + 1 2 2 + రూట్, అంతేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి 1 + 1 2 - రూట్, సో 2 - రూట్. సో 2 × 2 4 √2² - 2 దట్ ఈస్ 4 - 2. అలా అయినా చేసుకోవచ్చు. ఫార్ములా కూడాను విత్ ప్రూఫ్ మనం చెప్పుకున్నాం. ద లీయెస్ట్ నెంబర్ విచ్ వెన్ డివైడ్ బై ఫస్ట్ 5 ప్రైమ్ నెంబర్స్ లీవ్స్ ద రిమైండర్ 1. ఫస్ట్ 5 ప్రైమ్ నెంబర్స్ ఏంటి 2 3 5 7 11, అంతేనా. సో ఇప్పుడు వీటన్నిటితోని దేంతో చేసినా కూడాను రిమైండర్ 1 ఉండాలి. అప్పుడు మనకి ఫార్ములా ఏంటి బేసిక్గా LCM ఆఫ్ 2 3 5 7 11 ప్లస్ రిమైండర్ 1 కాబట్టి 1. ఈ నెంబర్ అన్ని కూడా ప్రైమ్ నెంబర్స్ కాబట్టి మల్టిప్లికేషన్ ఆఫ్ ఆల్ దీస్ +1 చేయాలి, అంత కష్టపడదు. సో దీంట్లో ఒక నెంబర్ 3 ఉందా, ఈ 3తోని డివైడ్ చేస్తే 1 రిమైండర్ రావాలి. సో ఆప్షన్లో 3తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 రావాలంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ 3తో డివైడ్ చేసిన తర్వాత 1 అనేది ఉండిపోవాలి. సో 3 2 + 1 3 క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇది 0 వస్తుంది. 2 + 1 3 3 3 క్యాన్సిల్, ఇది 0నే. 5 + 1 6 5 + 1 6 ఇది 0నే. ఇక్కడ చూడండి 3 క్యాన్సిల్, 2 + 1 3 క్యాన్సిల్, ఇంకా ఎంత ఉంది 1 రిమైండర్. 1 రిమైండర్ వచ్చేది ఓన్లీ ఆప్షన్ డి. సో దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే. నెక్స్ట్ 48 అలా చిన్న ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఇది మనం డిజిటల్ సమ్ రిమైండర్ థియరం వీటిలో చెప్పుకున్నాం. ద రేడియా ఆఫ్ 2 cylinders are in the ratio of 3:4 and heights are in the ratio of 7:8. Then the volume of the cylinder is pi r². సో వాల్యూమ్ ప్రపోర్షనల్ టు r². సో వాల్యూమ్ రేషియో ఎలా ఉంటుంది స్క్వేర్ ఆఫ్ ది రేడియా ఇంటూ హైట్స్. రేడియా 3:4 కాబట్టి స్క్వేర్ ఎంత 9:16 ఇంటూ హైట్స్ రేషియో 7:8. సో 63:128. ఎక్కడుందమ్మా ఆప్షన్ బి. నెక్స్ట్
tan of a plus b root 3, tan of a minus b 1 by root 3. a plus b root 3 అంటే a plus b వాల్యూ ఎంత వస్తుందమ్మా 60, a minus b tan వాల్యూ 1 by root 3 కాబట్టి a minus b ఎంత 30. ఓకే, దెన్ a ఈజ్ ఈక్వల్ టు 2 యాడ్ చేయండి, b క్యాన్సిల్ అయిపోతుంది, 2a 90 అంటే a ఎంత 45. ఆప్షన్ b, దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ వన్, దట్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే సెషన్, దట్ ఈస్ 50. టోటల్లో మనం 50 వస్తాయని చెప్పుకున్నాం కదా, ఇదే 50. HCF కామన్ మల్టిపుల్ x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ కి x క్యూబ్ ప్లస్ y క్యూబ్ కి x పవర్ 5 ప్లస్ y పవర్ 5 కి. మీకు ఈ రిమైండర్ థియరం, ఫ్యాక్టర్ థియరం వాటిలో చెప్పుకున్నాం. ఈవెన్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ లో కూడా x పవర్ m మైనస్ y పవర్ m ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై x ప్లస్ y అండ్ x మైనస్ y. చెప్పుకున్నావా లేదా? అలానే x పవర్ m అండ్ y పవర్ m is always divisible by x plus y when m is odd number. అంటే x పవర్ m ప్లస్ y పవర్ m కి ఖచ్చితంగా x ప్లస్ y అనేది ఫ్యాక్టర్ గా ఉంటుంది. సో ఇప్పుడు x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ఎలా రాయొచ్చు? x ప్లస్ y ఇంటూ x మైనస్ y. సో దీంట్లోని ఫ్యాక్టర్ గా x ప్లస్ y ఉంటుంది. అలానే ఇక్కడ 3 అనేది ఆడ్ నెంబర్, 5 అనేది ఆడ్ నెంబర్, కాబట్టి x క్యూబ్ ప్లస్ y క్యూబ్ లో కూడా x ప్లస్ y అనేది ఫ్యాక్టర్ గా ఉంటుంది. x పవర్ 5 ప్లస్ y పవర్ 5 లో కూడా x ప్లస్ y ఫ్యాక్టర్ గా ఉంటుంది. కాబట్టి మూడిట్లోని కామన్ గా ఉన్న ఫ్యాక్టర్ ఏంటమ్మా? x ప్లస్ y. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Clear all of you? So with this we can conclude this session, and I hope all of you understand all the explanation videos of forestry exams, FRO, FSO, FBO. మనం లాస్ట్ వీడియోస్ లో కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ చాలా ఎక్స్ప్లెయిన్ చేసాము, అండ్ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ వీడియోస్ లో FRO క్వశ్చన్స్ మెయిన్స్ 2019 లో జరిగినది కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేద్దాం. Okay, thank you very much for listening, and if you think these videos are helpful in your preparation, please do share all the videos to your friends and family. Thank you very much. Take care, all of you. Jai Hind.